హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ యొక్క సువార్త సభకి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మధుర నామములో శుభములు. మీ అందరికీ వందనాలు. మీరు కూడా ఒకరొకరు ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది వందనాలు చెప్పుకోకుండా నరుకుతా అన్నట్టు పెడుతున్నారు. నరుకుతా అని అట్లా పెట్టమాకండి. వందనాలమ్మా అని చెప్పండి. హల్లెలూయా. అందరూ ఇప్పటి వరకు పాటల్లో ఏకీభవించారు. ఇప్పుడు వాక్యం వినటానికి అందరూ మీ మనస్సును విప్పి మనస్ఫూర్తిగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అయ్యా సౌండ్ పెట్టు, తగ్గుతుంది. దాని స్తోత్రం కలుగునగాక. మంచిది ప్రియులారా, ఒక వాక్య భాగాన్ని మనం చదివి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు ఆత్మ మనకి సహాయము చేయునుగాక. తన వాక్కులతో మనందరితో మాట్లాడునుగాక. ఆయన కృపను మనకు తోడుగా ఉంచునుగాక. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 12వ చరణాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. ఒకవేళ చదవగలిగిన వారు మైక్లో చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 12వ చరణం. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను 34 చాప్టర్ 34 వర్సెస్ 12. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను 12వ వాక్యమేనా? బ్రతకగోరువాడు ఎవడైనా 12 దేవ స్తోత్రం కలుగునగాక. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ప్రియులారా, ఈ వాక్యములో ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి దేవుడు ఈ వాక్యము ద్వారా 2 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఒకటి, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పండి ఆ మాట. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? నేను అడిగినప్పుడు చెప్పండి. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అనే ఈ 2 ప్రశ్నలకి మనం ఈ రోజున సమాధానం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు బ్రతకాలనే ఆశ 99% ప్రతి మానవునికి ఉంటుంది. ఉంటుందా ఉండదా చెప్పండి. అందరికి బ్రతకాలనే కదా. చావాలని ఎవరు కోరుకుంటారండి? బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా ఆయుష్ పొడిగించబడాలని కోరుకుంటారు. మంచిదే. చావు కోరుకోకూడదు ఎవరు. బ్రతకాలనేది నా ఉద్దేశం కూడా. అక్కడ ఇంకొక మాట కూడా ఏమని రాయబడిందంటే, మేలు నొందుచు. వాక్యం అందించండి నాకు. అక్కడ అంటున్నాడు చూడండి, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినములు మేలు నొందుచు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అప్పుడైతే బిడ్డలారా, భూమి మీద ఎలాగో మొత్తానికి కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. ఎలా బ్రతుకుతూ ఉంటారు? ఏడుస్తూ బ్రతుకుతూ ఉంటారు, దుఃఖముతో బ్రతుకుతూ ఉంటారు, వేదనతో బ్రతుకుతూ ఉంటారు, బాధలతో బ్రతుకుతూ ఉంటారు, రోగాలతో బ్రతుకుతూ ఉంటారు, అప్పులతో బ్రతుకుతూ ఉంటారు, తెప్పలతో బ్రతుకుతూ ఉంటారు, దిగులుతో బ్రతుకుతుంటారు, చింతతో బ్రతుకుతూ ఉంటారు. అది కాదు బ్రతుకు. వాక్యం చెప్తుంది అక్కడ, బ్రతకగోరువాడు మేలు నొందుచు బ్రతకాలి. ఎట బ్రతకాలి? నేను స్తోత్రం కలుగునుగాక. ఎట్లా బ్రతకాలంట? మేలు నొందుచు బ్రతకాలి. మేలు నొందుచు బ్రతికినప్పుడు ఆ బ్రతుకుకి ఒక
విలువ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంతమందిని అంటారు చూడండి, వాడు బ్రతుకుతున్నాడు, కుక్క బ్రతుకుతుంది, వాడు బ్రతుకుతున్నాడు, పశువు బ్రతుకుతుంది. అంటే దేనికి ఉపయోగం? తనకి ఉపయోగం లేదు, తను ఎవరికి ఉపయోగము లేదు. అయితే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మేలు నందుచు బ్రతకాలని ఎంతమంది కోరుకుంటున్నారో దానికి నేను సమాధానం చెబుతానని దేవుడు చెప్తున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. మేలు నందుచు బ్రతకాలని మీలో ఎంతమంది ఆశపడుతున్నారండి? మేలు నందుచు ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు? కీడు పొందుతూ బ్రతకాలని ఆశ మీకు కదా? మేలు నందుచు బ్రతకాలి. ఏంటి ఆ మేలు? ఏంటి ఆ మేలు? మేలు అనగానే పాస్టర్ గారు మాకు బాగా డబ్బు ఉండాలండి, మేడల మీద మేడలు, కార్ల మీద కార్లు, పొలాల మీద పొలాలు, స్థలాల మీద స్థలాలు కొనుచు మేము అలా బ్రతకాలనుకుంటున్నారా? అది కాదు మేలు నొందుచు అంటే. మనిషి భూమి మీద బ్రతకటానికి 5 అవసరం అండి. ఎన్ని అవసరం? 5 అవసరం. ఈ 5 విషయాలు మీకు చెప్తాను ఈ రోజున. మీకు దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ 5 ఏ వ్యక్తి జీవితంలో తను పొందుకుంటాడో అతను మాత్రమే భూమి మీద మేలు నొందుచు బ్రతుకుతాడు. ఈ 5 అనుభవాలలో ఏది తక్కువైనా అతడు కీడు పొందుచూనే బ్రతుకుతున్నాడని అర్థం. కానీ దేవుడు ప్రశ్నిస్తున్నాడు, బ్రతకాలనుకుంటున్నావా, మేలు నొందుచు బ్రతకాలనుకుంటున్నావా? బ్రతకటము ఏదో ఒక విధముగా ఇందాక చెప్పినట్టుగా కీడు పొందుచు బ్రతుకుతున్నారు. ఆ బ్రతుకు కాదు కావాల్సింది, మేలు నొందుచు బ్రతకాలి. ఈ మేలు నొందుచు బ్రతకాలంటే మనిషి జీవితంలో ఈ 5 అనుభవాలు ఉండాలి. ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మనిషి బ్రతకాలంటే నెంబర్ 1 కాపుదల కావాలి. ఏం కావాలి చెప్పండి? కాపుదల కావాలి. ఇప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, ఒక వాహనం, ఎగ్జాంపుల్ ఒక లారీ తీసుకుందాం, లేకపోతే ట్రాక్టర్ తీసుకుందాం. ఏదైనా ఒక చెట్టును గుద్దినప్పుడు 1-2 కొమ్మలు, లేకపోతే కొన్ని కొమ్మలు ఇరిగిపోయి ఆ తర్వాత అది బ్రతికిద్ది. కానీ మనిషిని చిన్న బైక్ గుద్దిన చచ్చిపోతాడు. చెట్టుకి గ్యారెంటీ ఉంది, వస్తువులు గ్యారెంటీ ఉంది, మనిషి ప్రాణానికి మాత్రం గ్యారెంటీ లేదు. గ్యారెంటీ వారంటీ లేని జీవితాలు మనిషి జీవితాలు. కానీ దేవుడు చెట్టుల కంటే, సృష్టిలో ఉన్న అన్నిటికంటే మనిషిని ఎక్కువ ప్రేమించాడు. ఎందుకని? తన పోలిక, తన సారూప్యం మనిషికుందని. కానీ మనిషిని డేంజర్ జోన్లో కూడా పెట్టాడు. డేంజర్ జోన్లో మాట విన్నంత వరకు అతని జీవితానికి కాపుదల. మాట వినకపోతే బుడగ, నీటి మీద బుడగ టపుక్కమంట చూడండి, అట్లా అతని జీవితం ముగించబడి ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. అందుకని మనిషి మేలు నొందుచు బ్రతకాలంటే నెంబర్ 1 అతనికి కాపుదల కావాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఇంటిని కాపాడటానికి కొంతమంది కుక్కలను పెంచుకుంటారు. అది గౌ అంటే దొంగోడు, ఇంకా వేరే వేరే వ్యర్థులు రాకుండా ఉంటారని. మరి కొంతమంది కాస్త డబ్బున్న వాళ్ళు సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటారు. మరి కొంతమంది బాడీ గార్డులు పెట్టుకుంటారు, బాడీ గార్డులని. ఎందుకని? కాపుదల కోసం. అయితే అతని ప్రాణం పోయేటప్పుడు అప్పుడే బిడ్డలారా, బాడీ గార్డులు కాపాడలేరు, అలాగే కుక్కలు కాపాడలేవు, హోమ్ గార్డులు ఏ గార్డులు కాపాడలేరు. కాపాడగలిగింది ఒక్క దేవుడు మాత్రమే. సమూయేలు 2వ గ్రంథంలో అప్పుడే బిడ్డలారా 8:6 రాయబడిందండి, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు నీవు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ తల్లిదండ్రులు కానీ, అలాగే నీకు సంబంధించిన వారు ఇంకా ఇంకా కాపాడబడుతున్నారంటే అది మనుషుల కాపుదల కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక, దేవుడు మీ మీద కనికరం చూపుతున్నాడు గనుక, దేవుడు మీ మీద జాలి పడుతున్నాడు కాబట్టి మీరు ఇంకా బ్రతికి బట్ట కడుతున్నారు. దేవుడు నన్ను కాపాడుతున్నాడన్న వాళ్ళ చేతులు ఎత్తండి. దేవుడు స్తోత్రం కలుగునగాక. కాపాడుతున్నాడా లేదా? దేవుడే కాపాడుతున్నాడు నిన్ను, నన్ను, మనందరినీ. దేవుడు కాపాడకపోతే వాక్యం చెప్తుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని
కాపలా కాసేవారు ప్రయాస వేస్ట్ అంటున్నాడు. దేవుడు కాపాడకపోతే ఎవ్వరు ఎంతమందిని సెక్యూరిటీగా పెట్టుకున్న ప్రయోజనం లేదండి. దేవుడు ఒక వ్యక్తిని కాపాడాలనుకున్నప్పుడు వాక్యం చెప్తుంది, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. నోటితో పలకండి ఆ మాట. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. సమూయేలు 2వ గ్రంథం 8:6లో రాయబడింది, గమనించండి. ఎక్కడికి పోయినా కాపాడటం ఏంటి? ఎక్కడ పోయినా ఇంట్లో కాపాడుతున్నాడు, అలాగే వీధిలో కాపాడుతున్నాడు, పని దగ్గర కాపాడుతున్నాడు, ఉద్యోగ స్థలాల్లో కాపాడుతున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు కాపాడుతున్నాడు. ఎక్కడ ఉన్నా సాతానుడు నోరు తెరిచి ఎవరిని మిరుగుదనా అని చూస్తున్నా ఈ రోజుల్లో నా ప్రియమైన బిడ్డలారా, దావీదుకున్న కాపుదల నీకుండును గాక. దావీదుని కాపాడిన దేవుడు నిన్ను కాపాడును గాక. నీటి మీద తేలిన బుడగ లాంటి బ్రతుకు మన బ్రతుకు. చెట్టు మీద ఎండి రాలిపోయిన ఆకు లాంటి బ్రతుకు మన బ్రతుకు. దావీదు ఎక్కడికి పోయినా దేవుడు కాపాడినట్టుగా మనలో కూడా ఎక్కడికి పోయినా దేవుడు కాపాడాలి. అలా కాపుదల ఉంటేనే మనం మేలు నొందుచు బ్రతకగలం. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. దావీదును దేవుడు ఎందుకు కాపాడాడు చెప్పండి? ఊరకనే కాపాడా? దావీదుని కాపాడిన దేవుడు సౌలుని ఎందుకు కాపాడలా? దావీదుని కాపాడాడు, సౌలుని ఎందుకు కాపాడలా? ఆ తర్వాత కొంతమంది భక్తుల్ని కాపాడలా ఆయన. ఎందుకని? దావీదు దేవునికి ఇష్టమయ్యాడంట. వాక్యం చెప్తుంది. అప్పుడే బిడ్డలారా, ఎవరిని కాపాడుకుంటాడు? ఇష్టమైన వారిని కాపాడుకుంటాడు. మీకు ఇష్టమైన వస్తువుల్ని ఎక్కడంటే అక్కడ పడేస్తారా? దాచిపెట్టుకుంటారా? భద్రంగా బీరువాలో చక్కగా దాచిపెట్టుకుంటారు. అవునా కదా? అంటే ఇష్టమైన వస్తువుని చాలా భద్రంగా కాపాడుకున్నట్టుగా మనము దేవునికి ఇష్టమైతే మనల్ని కూడా భద్రంగా దేవుడు కాపాడుకుంటాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనము దేవునికి ఇష్టంగా ఉన్నామా, ఇష్టంగా లేమా అన్నది ప్రశ్న. ఎంతమంది ఇక్కడ దేవునికి ఇష్టంగా ఉన్నారు? ఎంతమంది దేవునికి నచ్చుతున్నారు? మనుషులు చాలామంది ఏమనుకుంటారంటే, భార్య అనుకుంటుంది ఏమనుకుంటుంది అంటే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పర్లేదు, ముందు నా భర్తకి నచ్చాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి. భర్త కూడా అదే అనుకుంటాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ముందు నా భార్యకి ఇష్టంగా ఉండాలి. ఓకే, మంచిది. భర్తకి ఇష్టంగా ఉండాలి, భార్యకి ఇష్టంగా ఉండాలి. ఇంకొకరికి ప్రాముఖ్యంగా ఇష్టంగా ఉండాలన్న సంగతిని మాత్రం మనిషి మర్చిపోతున్నాడు. అందరికంటే అన్నిటికంటే మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి? వాక్యం చెప్తుంది, దావీదు దేవునికి ఏమై ఉన్నాడు? ఇష్టమై ఉన్నాడు. ఇష్టమయ్యాడు గనుక ఇష్టమైన దావీదుని అనుక్షణము దేవుడు తప్పిస్తూ, కాపాడుతూ, ప్రమాదంలో చిక్కుకోకుండా భద్రపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సీమోను, నిన్ను కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకని నిన్నేం చేశాడు? దేవుడు 2 సార్లు కాపాడాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సీమోను అని ఈ బ్రదరు 2 స్టేర్ల నుండి మొన్న పడిపోయాడు. మరలా ఒక 10 రోజులు మళ్ళీ ఇంకోసారి పడిపోయాడు. అప్పుడే దీని బిడ్డలారు, ఏదో కాస్త కోస్త నొప్పులు, చిన్న దెబ్బలే తప్ప ప్రాణాన్ని మాత్రం దేవుడు ముట్టుకొనివ్వలేదంటే దేవుడు అతను చుట్టూ ఏం వేశాడు చెప్పండి? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. అందరూ స్తోత్రాలు చెప్పండి. దేవుడు మనందరినీ కాపాడుతున్నాడు. కారణం ఏంటంటే, ఏదో కాస్త కోస్త మనం దేవునికి ఏమయ్యా? ఇష్టమయ్యావు కాబట్టి దావీదుని కాపాడుకుంటున్నట్టు దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎంత కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. ఒక్కోసారి ఆలోచించినప్పుడు, ఎప్పుడో రాలిపోవాల్సిన నా బ్రతుకు, ఎప్పుడో సమాధికి వెళ్ళాల్సిన నా బ్రతుకు, ఎప్పుడో మట్టిలో మన్నైపోవాల్సిన నా బ్రతుకుని ఇంకా ఆయన కనికరపడి, కటాక్షం చూపి, జాలి చూపి ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏమున్నది నాలో యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు నాలో ఏమున్నది? 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 మన కళ్ళ ముందు ఎంతో మంది రాలిపోతున్నారు, ఎంతో మంది కూలిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు, నా ప్రియమైన బిడ్డలారా, రోగాలు వచ్చి చనిపోయేవాళ్ళు, ఇంకా ఎన్నో రకాలుగా చనిపోయే వాళ్ళు ఉన్నారు.
కానీ ఎక్కడికి పోయినా కంటికి రెప్పలాగా కునుకక నిద్రపోకుండా దేవుడు నిన్నేం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. దానికి ఎంత కృతజ్ఞతలు చెప్పాలి నీవు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. దావీదు దేవునికి ఇష్టమైన రీతిగా మన జీవితం దేవునికి ఇష్టం అవ్వాలి, మన ప్రవర్తన దేవునికి ఇష్టం అవ్వాలి, మన స్థితిగతులు దేవునికి ఇష్టం అవ్వాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే ప్రభువా నా జీవితం నీకు ఇష్టమేనా? ఇష్టమ లేకపోతే నీకు కష్టమైనవి, నిన్ను దుఃఖపరిచేవి, నీకు ఆయాసకరమైనవి, నిన్ను బాధ పెట్టే ఏ క్రియలున్న నాలో నుండి తీసివేయని దేవుడి దగ్గర అడగాలి. దావీదు అడుగుతాడు పొద్దున్నే లేచి, నీకు ఆయాసకరమైన 136:23 చదవండి. నీకు ఆయాసకరమైన ఏ క్రియలున్నా, నిన్ను బాధ పెట్టే ఏ క్రియలున్నా, నిన్ను దుఃఖపరిచే ఏ క్రియలున్నా నాలో తీసివేయ్యా అని రోజు ఏడుస్తాడంట. ఉదయాన్నే లేచి ఏం ప్రార్థన చేస్తారు మీరు చెప్పండి? నీకు ఇష్టంగా నేను ఉండాలి. ఒకసారి నోటితో చెప్తారన్నమాట, నీకు ఇష్టమైన బ్రతుకు నాకి అయ్యా, నీకు ఇష్టమైన జీవితం నాకి అయ్యా. దావీదు నీకు ఇష్టమయ్యాడు, కాపాడావు. నేను కూడా నీకు ఇష్టంగా ఉండాలయ్యా. మనుషులకు ఇష్టంగా ఉండటం కాదు నాయన, నా జీవితం, నా ప్రవర్తన, నా బ్రతుకు, నా విధానం నీకు నచ్చితే చాలు, ఇంకెవరితో నాకు అవసరం లేదు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. దావీదు కీర్తనలో చోట అంటాడండి, నేను ఆయనకి ఇష్టముగా ఉన్నాను కాబట్టి ఆయన నన్ను తప్పించెను. కీర్తనలు ఒకసారి చదువుతారన్నమాట. 12వ కీర్తన కాబోలు. దాని స్తోత్ర హల్లెలూయా. అప్రియదేని బిడ్డలారా, దేవునికి ఇష్టముగా లేకపోతే, దేవునికి ఇష్టముగా లేకపోతే మన జీవితాలలో ఏ కార్యాలు దేవుడు చెయ్యడు, ఏ కార్యాలు జరగవు. దేవుడు మనము కొన్ని సందర్భాల్లో ఆయనకి ఇష్టము లేకపోయినా మనం ఎట్ట బ్రతికినా ఆయనే మనల్ని కాపాడుకుంటాడని అనుకుంటాం. లేదండి, దేవునికి ఇష్టం లేకపోతే దేవుడు మనల్ని కాపాడలేడు. అందుకని ప్రతిరోజు దేవునికి ఇష్టంగా ఉండటానికి మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎవరు దేవునికి ఇష్టలు? ఎవరు దేవునికి ఇష్టలు? భక్తి కలిగిన వారు దేవునికి ఇష్టలు, ఆయన స్తుతించేవారు దేవునికి ఇష్టలు, ప్రార్థించేవారు దేవునికి ఇష్టలు, పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు దేవునికి ఇష్టలు, దైవ సన్నిధికి వెళ్ళేవాళ్ళు దేవునికి ఇష్టలు, న్యాయంగా బ్రతికేవాళ్ళు దేవునికి ఇష్టలు, చెడును విసర్జించే వాళ్ళు దేవునికి ఇష్టలు. ఎగ్జాంపుల్ ఏబు ఉన్నాడు. ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అతని కుటుంబం దేవునికి ఇష్టమైంది. అందుకని వారి చుట్టూ దేవుడు ఏమేశాడు? కంచి వేశాడు. ఈ రోజున ఏ పోని ఎత్తాలన్నా ఏ దుర్వార్తెన పడిద్దని భయం. ఎవరైనా ముఖములో కొంచెం బాధ కనపడితే ఏమైంది అంటున్నావా లేదా? ఏమైందిరా, ఏమైంది అంటే ఏదో జరగబోతుంది, ఏదో జరిగి ఉంటుందని భయం. అంటే భయంతో బ్రతుకుతున్నా అంటే కీడుతో వెళ్తుంది కొంతమంది జీవితాలు. దేవుడు నన్ను కాపాడును గాక. చెప్పండి అన్నమాట. దేవుడు మనల్ని కాపాడును గాక. అంత్య దినాలు అపాయకరమైన దినాలు ఇవి. ఎటు నుండి ప్రమాదం పొంచి ఉంటుందో, ఎటు నుండి మరణం పొంచి ఉంటుందో, ఎటు నుండి ఆపద పొంచి ఉంటుందో ఎవరికి తెలియదు. గనుక బిడ్డ, నీవు నీ కుటుంబం దేవుని దృష్టిలో ఇష్టంగా ఉండి దేవుని కాపుదలలో మీరుంటే కాపాడబడతారు. ఆ కాపుదల లేకపోతే, దేవునికి దూరం అయిపోతే ఏ క్షణాన ఏం జరిగిద్దో ఎవరో చెప్పలేరు. సాతానుడు యోబుని కంచె తీసినప్పుడు ముట్టాడా, కంచె తీయక ముందు ముట్టాడా? దేవుడు కంచె వేశాడంట. యోబు గ్రంథం 1:10 రాయబడింది. ఏమేశాడు దేవుడు? కంచె వేశాడు. ఈ రోజున మిమ్మల్ని నన్ను దేవుడు కాపాడుతున్నాడంటే మన చుట్టూ ఏమేశాడు? ఆయన కంచె వేశాడు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా నా ప్రియమైన బిడ్డలారా, మనిషి బ్రతకాలి అంటే ఒకటి ఏం కావాలి? కాపుదల కావాలి. నా ప్రియమైన బిడ్డలారా, కాపాడే దేవునికి మనం ఇష్టంగా ఉండాలి. నీ ప్రాణమును సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నావో ఆయనను నీవు గణపరచలేదు. దానియేలు 5:23 రాయబడింది. అంటే మన ప్రాణాన్ని కాపాడుతున్న దేవుణ్ణి మనం గణపరచకపోతే కాపుదల ఉండదు. మన
మనల్ని నిత్యము కునకక నిద్రపోక కాపాడుతున్న దేవునికి ఇష్టంగా లేకపోతే దేవుడు మనల్ని కాపాడలేడు. మనము యోబు వలె యథార్థంగా న్యాయముగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండకపోతే, చెడుతనాన్ని విసర్జించకపోతే దేవుడు మనల్ని కాపాడలేడు. అవన్నీ మన జీవితంలో ఉండునుగాక, అవన్నీ మన జీవితంలో ఉండునుగాక. రెండోది, మనిషి మేలునందుచు బ్రతకాలంటే రెండో పాయింట్ ఏంటంటే ఆరోగ్యంగా బ్రతకాలి. ఎట బ్రతకాలి చెప్పండి అమ్మా? ఎట బ్రతకాలి? ఆరోగ్యం కావాలా, అనారోగ్యం కావాలా? ఆరోగ్యం ఉంటే కదా ఏదైనా చేయగలిగేది. ఎంత గొప్ప బలాఢ్యుడు మేసాలు తిప్పి ఓ నేను మొనగాన్ని, కండాలు చూసి ఓ నేను వీరుణ్ణి ధీరుణ్ణి అనుకునేవాడు కూడా చిన్న రోగం వచ్చింది అనుకోండి మెలబడిపోతాడట. బలహీనతకి రోగానికి లొంగనోడు ఎవడన్నా ఉంటాడా ప్రపంచంలో? ఎవరైనా, సీఎం అయినా పిఎం అయినా ఎవడైనా, దేవుని స్తోత్రం కలుగునుగాక, రోగానికి లొంగాల్సిందే. మనిషి మేలు నొందుచు బ్రతకాలి అంటే రెండవది ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఎవరికిస్తాడు? మనుషులు అసలు అనారోగ్యానికి ఎందుకు గురైపోతున్నారు? నా ప్రియమైన బిడ్డలారా, ఈ రెండు విషయాలు చెప్తాను మీకు. చాలామంది జీవితాలలో స్వస్థత లేదు. యెషయా గ్రంథంలో ఏమని రాయబడిందంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, ఆ వాక్యం తీసిన వాళ్ళు చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం చదువు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 6వ వాక్యం అంటండి, 5:6, 1:6 సారీ. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. మనిషికి ఏమి లేదు చెప్పండి? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు. అమ్మ అందరి నోటితో పలకండి అన్నమాట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనిషికి ఏమి లేదు? కొంచెమైనను స్వస్థత లేదు. అంటే రోగాలతోనే బ్రతుకుతున్నాడు. రోగాలు 3 రకాలుగా వస్తాయి. అక్కయ్యలారా జాగ్రత్తగానండి. ఎన్ని రకాలుగా వస్తాయి? 3 రకాలుగా. ఒకటి పాపం చేస్తే రోగాలు వస్తాయి. 2 దయ్యాల వల్ల రోగాలు వస్తాయి. 3వది దేవుడి వల్ల కూడా రోగాలు వస్తాయి. అన్నయ్య దేవుడి వల్ల కూడా వస్తాయి ఆ రోగాలని? వస్తాయి. ఇప్పుడు పాపం వల్ల రోగాలు వచ్చినాయి అనుకోండి, దేవుడు శిక్షగా ఆ వ్యక్తిని ఈ రోగముతో మొత్తుతున్నాడని అర్థం. ఎగ్జాంపుల్, మత్తయి సువార్త 9, 2, 3, 4, 5 వాక్యాలు చదివితే 4 వ్యక్తులు పక్షవాతం కలిగిన ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. పాపాలను క్షమించి ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. అంటే ఇప్పుడు ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం రోగమని అడగాలి కదా. అట్లా అడగకుండా నీ పాపాలు క్షమించబడ్డాయని ఒకవేళ డాక్టర్ గారు అన్నాడు అనుకోండి, డాక్టర్ గారికి మైండ్ పోయింది అనుకుంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే నా ప్రియమైన బిడ్డలారా, చాలామంది రోగాలు ఎందుకు తెచ్చుకుంటున్నారంటే పాపాల వల్ల. దేహమోయు దేవునికి ఏమై ఉన్నది చెప్పండి? దేహం ఏమై ఉన్నది? దేహమనే ఆలయమందునా దేహమనే ఆలయమందున స్తుతి ధూమము వేసెద నిరతం నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. దేహముతో ఏం చేయాలి? చుట్టలు బాగా తాగాల. దేహంతో ఏం చేయాలి? సిగరెట్లు బాగా కాల్చాలి కదా. దేహంతో పానుబారాకులు బాగా నవలాలి. దేహంతో రాజా కైనీలు తర్వాత హాన్సులై బాగా వేసుకోవాలి. తమలపాకులు బాగా నవలాలి. దేవుని స్తోత్రం. దేహంతో బాగా ఫుల్లుగా తాగాలి. ఫుల్లుగా తాగాలి. అన్ని రకాలైనటువంటి మందులు. వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడింది, దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ హృదయము పాపంతో చెడిపోతే, నీ మనసు పాపంతో చెడిపోతే, నీ ఆలోచనలు ఊహలు పాపంతో చెడిపోతే దేవుడు నిన్ను పాడు చేస్తాడంట.
నువ్వు ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఆయన నిన్ను పాడు చేస్తాడు. అదే కొరింథీ 6:19-20 ఏమని రాయబడిందంటే, దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేహంతో ఏం చేయాలి? దేహంతో ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. నా ఇష్టం నేను తాగుతా, నా ఇష్టం నేను తిరుగుతా, నా ఇష్టం ఎట్టంటే అట్టు ఉంటానంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒక బుద్ధిహీనుడు అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఏమన్నాడు చెప్పండి? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దేవుడు అంటాడంట, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే తిని త్రాగి సుఖిస్తావా? ఆ ప్రాణంతో దేవుని స్తుతిస్తావా? దేవుడు నీకు దేహం ఇచ్చింది ఎందుకు? చేతులు ఇచ్చింది ఎందుకు? కాళ్ళు ఇచ్చింది ఎందుకు? ఆ దేహముతో దేవుని ఏం చేయాలి? దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. చదవండి ఆ వాక్యాన్ని. దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. దేహముతో దేవుణ్ణి మహిమపరచకపోతే పాపము చేసిన దాంతో లెక్క. ఈ దేహములో ఎప్పుడు దేవుని స్తుతించాలి, ఈ దేహముతో ఎప్పుడు దేవుణ్ణి గణపరచాలి. కొంతమంది నాకు చాలా అందం ఉంది, కొంతమంది ఈ ఆడవాళ్ళని కూడా చూస్తే అందం బాగుందని ఒయ్యారాలు పడుతుంటారు. ఎట్టట ఒయ్యారాల పడి పూసిందే పూసి ముఖానికి రాసిందే రాసి ఎన్ని రకాలుగా సోగ్గా తయారవుతారో. దేవుని స్తోత్రం కలుగునగాక. అక్కయ్యలారా చూడండి ఎట చూస్తున్నారు. మమ్మల్ని ఏందని అడ తిడుతున్నావని. మీరు కాదులే, మీరు చాలా మంచోళ్ళండి. గట్టికెళ్ళి చెప్పండి ఒకసారి హల్లెలూయా. అక్కడక్కడ టౌన్లలో సిటీలలో చూస్తుంటాం. అసలు ఏం ఒయ్యారమో ఒయ్యారమో పాపం. ఎత్తు చెప్పులేసి టిక్కు టక్కు క్యాట్ వాక్ అంట. ఏ వాకు? ఆ వస్త్రాలు కూడా పూర్తిగా ఈ దేహము కనపడకుండా వేసుకుంటారా? లేదు లేదు. వెనకాల 2 ఎకరాలు కనపడాలా. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు కనపడాలా. 2 ఎకరాలు కనపడేటట్టు ఇల్లు చేసేలాగా వాళ్ళు ఏం చేస్తున్నారు? నాట్లు వేస్తున్నారు. దేవుని స్తోత్రం. దున్నేం చేస్తున్నారు? నాట్లు వేస్తున్నారు. సైతానుడు అదేగా చేసే పని, వాడి పని. అర్థమైందా? అంటే మనము మన దేహాన్ని ఎంత జాగ్రత్త కాపాడుకుంటామో దేవుడు కూడా మనల్ని అంత జాగ్రత్తగా కాపాడుతాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. శరీరాన్ని నీవు అపవిత్రపరచకూడదు, సాలిసాలిన బట్టలు వేసుకోకూడదు, అర్ధనగ్నంగా ఉండకూడదు, ఎదుటి వారికి పాపపు కోరికలు వచ్చే డ్రెస్సులు పురుషులైన స్త్రీలైన వేసుకోకూడదు. వేసుకోవచ్చా? నిన్ను చూడగానే ఒక అక్క, తల్లి, చెల్లి అనే తలంపులు రావాలి. నిన్ను చూడగానే ఒక పాపి అనే తలంపు ఎదుటి వారికి రాకూడదు. ఆ తలంపు కలుగు చేస్తుంది కూడా ఎవరో? నీవే. దేహముతో దేవుని మహిమపరచకుండా పాపానికి ప్రేరేపణ కలుగు చేస్తే నిగ్రహం కలిగిన వాళ్ళు, నా ప్రియమైన బిడ్డలారా, అంతగా ఆలోచించకపోయినా నిగ్రహం లేని వాళ్ళు నీ మీద ఆశపడతారు. నీ మీద కోరిక వచ్చేస్తుంది, నీ మీద చెడు తలంపులు వచ్చేస్తాయి. అందుకని నిన్ను నీవు కాపాడుకుంటే నీ పరిశుద్ధతను దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అందం ఉంది ఎందుకు? దాచిపెట్టుకోవడానికా? అందం ఉంది ఎందుకు? కొంతమందికి అందం ఉంటుంది, కొంతమంది తెచ్చి పెట్టుకుంటారు అందాన్ని. ఆ పేడ ఈ పేడ పూసి మొహానికి, పెరుగు పూసి, పసుపు పూసి, దోసకాయ విత్తనాలు పూసి, ఇంకా ఏంటి ఇంకా ఏదేదేదో పూసి, ఎన్ని పూసి పూసి వస్తారు పాపం. ఒక అక్కాయి వచ్చి మొహం ఎట్ట ముసుకేసుకొని, అన్నయ్య ప్రార్థన చేయన్నది. ఏమైందమ్మా? ఒకసారి మొహం చూపి, అమ్మ బంగారు తల్లి నీ దర్శనం చేద్దాం అనుకుంటున్నావు అంటే, తీట్లా చేయండి అన్నయ్య ప్రార్థన, మొహం బాగలేదులే అన్నది. ఏమైందో పాపం. కూతురు చెబుతుంది, అన్నయ్య మా అమ్మకి ఈ మధ్య అందం మీద ఆశ పెరిగి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. ఆ బ్యూటీ పార్లర్లో ఏదో క్రిములు పూసుకోమని చెప్పారంట. ఏమేమో అంత దూరం నేను రాలేను అయ్యా, రోజు అంత దూరం రావాలి, నాకు ఇబ్బంది అనిపిస్తుంది. మీరు ఇక్కడ పూసే ఆ పేస్ట్లు ఏంటో నాకే రాసి ఇవ్వండి అని చెప్పి రాపించుకొని షాప్కి వెళ్ళి తెచ్చుకొని ఒకదాని తర్వాత ఒక ఆర్డర్గా పూసుకోకుండా ఎట్టంటే అట పూసుకోవటం వల్ల ఏమైంది? అక్కడ
ముఖం పేస్ట్ అయిపోయింది. నేను స్తోత్రం. అంతకుముందు కాస్త కోస్త గుర్రం ముఖం, ఇప్పుడేం దున్నపోతు ముఖం, గాడిద ముఖం అయిపోయింది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అందము మాయా నిలకడలేనిది, దాని నమ్మకము మోసగించును. అందము మాయా నిలకడ, దాని నమ్మకము మోసగించును. అందము మాయ, హల్లెలూయా. రాకు సౌండ్ అంత పెట్టకూడదు, కొద్దిగా తగ్గాల. అందము మాయ నిలకడలేనిది, దాని నమ్మకము మోసగించును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దాని నమ్మకం ఏం చేసిద్ది? మోసగించిద్ది. జాగ్రత్త బిడ్డలారా. దేవుడిచ్చాడు అందం చాలు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేహమును అపవిత్రపరిచే ఏ వస్త్రాలు వేసుకోకూడదు. ఈ మధ్య ఇంకొక విచిత్రం అండి, పురుషులు స్త్రీలు పురుషుల అర్థం కావట్లా. నేను ఒకసారి హైదరాబాద్లో దిగా, అంటే నైట్ ఇక్కడ బయలుదేరే 11 గంటలకి గుంటూరులో, వేకుజాము 5:30 లోపు ఈ బస్సు అక్కడ రీచ్ అయింది. ఒకసారి దిగ్గానే ఇక్కడ దాకా జుట్టున్నటువంటి ఒక ఆడ మనిషి ఆ ఉదయాన్నే ఒక టీ బండి పెడితే అక్కడ టీ తాగుతుంది. నేను అనుకున్నాను, ఏమకంటే బుద్ధి లేదు, ఇంతకా భర్త కన్నా బుద్ధి లేదా, ఈ టయాన్ని అట్టు వదిలిపెట్టాడు. ఏం తాగటానికి? టీ తాగటానికి. ఎంత ఉదయాన్నే ఎట్లా లేచింది ఈ మనిషి అని నేను కొంచెం ఆమెను దాటి ముందుకెళ్ళేట్టు చూసా. ఆడ మనిషి కాదు, వాడు మగోడు. దాని స్తోత్రం. దాదాపు ఎంత పెంచాడు? ఆడవాళ్ళు పెంచినట్టుగా. ఎంత? ఒకసారి ఇట అన్నాడు, ఏది ఈ దాన్ని ఏమంటారు, సింహం జూలు దులిపినట్టు ఇట అన్నాడు. అమ్మ, వెనక నుండి చూస్తే సేమ్ ఆడ మనిషి ఉన్నట్టే ఉన్నాడు. కొంతమంది చూడండి, బైబిల్లో వాక్యంలో ఏమని రాయబడిందంటే, పురుషుల వేషం స్త్రీలు వేసుకోకూడదు, స్త్రీల వేషం. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆడవాళ్ళు కాడ ఒకప్పుడు ఎట్టుండేవాళ్ళండి, బుద్ధిగా చక్కగా చీరలు కట్టుకొని వాళ్ళంతా దాచుకుని డ్రెస్సులు వేసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు స్కిన్ టైట్ అంట. ఏ టైటు? స్కిన్ టైటు, ఆ టైటు, ఈ టైటు. హల్లెలూయా. రాను రాను భారతదేశం కల్చర్ కూడా చెడిపోతుంది. పాశ్చాత్య దేశాలు వెళ్ళి ఆ కల్చర్ని తీసుకొచ్చి దీన్ని కూడా చెడగొడుతున్నారు. అప్పుడే దీన్ని పెట్టారా, దేవుడు మానవునికి ఇచ్చిన వస్త్రములు ఏంటి తెలుసా? చర్మపు వస్త్రాలంట. ఏ వస్త్రాలు? దేహములో ఉన్న ఏ భాగము కూడా నా ప్రియమైన బిడ్డలారా ఇతరులు చూడకూడదనే దేవుడు నిండుగా కప్పుకునే డ్రెస్సులు మనకి ఇచ్చాడు. కానీ ఈ రోజున ఆ మానవుడు ఏం చేశాడంటే కొంచెం 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 దాన్ని తగ్గించుకొని, అసలు ఆ ఉద్దేశం ఏంటి? ఎదుటివారు చూడగానే నాకు పడిపోవాలి, నన్ను చూడాలి, ఇట్లాంటి తలంపే కదా. సరే, భర్తకో భార్యకో ఏదో ఆలోచనతో ఉంటే వేరు. ఇలా ఆలోచనలంతా నేను నడుస్తున్నప్పుడు ఎంతోమంది నన్ను గంగిరెద్దు బాతుంటే ఎరకాల కుక్కల గౌ అన్నట్టుగా, నేను రోడ్డు మీద నడుస్తుంటే అనేక మంది నన్ను చూడాలి అన్నట్టుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ తల్లిదండ్రులు కూడా బుద్ధి లేని వాళ్ళు, ఆ పిల్లలు అట్లాంటి వేషాలు వేస్తుంటే తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళు సమర్థిస్తుంటారు. మా అమ్మాయి టౌన్లో పెరిగిందిలే. ఎక్కడ పెరిగింది? మా అమ్మాయి సిటీలో పెరిగింది, ఆడ చదువుకుంటుంది. ఏం చదువుకుంటుందో? బీటెక్ చదువుకుంటుంది. మా అమ్మాయి బిఎం చదువుతుంది. దేవుని స్తోత్రం. టౌన్లో చదువు. అందుకనే అంటే క్రమాలు చెప్పట్లేదు చూడండి. ఇప్పుడే ఆడవరు అక్కడ ఏదైనా గబ్బు పని చేసి రోత పడితే, పాటర్ గారు మా అమ్మాయి, మొన్న ఆ మధ్య ఒక ఆమె ఫోన్ చేసింది, పాపం మా అమ్మాయి కనపడతలేదంటండి అయ్యగారు అని. ఏం చేద్దాం అమ్మా, ఎదుగుదామా ఇద్దరం పోయా అన్న. నేను స్తోత్రం. గత కాలంలో చెప్పాం, కాస్త ఆ పిల్ల జాగ్రత్త అమ్మా, ఇది పరిస్థితి. మందిరంకి వచ్చిన తర్వాత రహస్యంగా నొక్కుతుంది. ఏంటి? ఫోన్లు రహస్యంగా. ఈ పిల్ల కాస్త జాగ్రత్త అని చెబితే, మా అమ్మాయి అస్సలకి అట్లాంటిది కాదు, చాలా పత్తి విత్తనం అయ్యావా. ఏ విత్తనం? పత్తి విత్తనం అయ్యా. దేవుని స్తోత్రం. ఇప్పుడు పోయింది గారు
కొద్ది ప్రార్థన చేయ్యా, బాగా చేయ్యా, ఉపవాసములు చేయ్యా. ఆ తప్పుడుదేమో తప్పుడు పనులు చేస్తాడు, మేము ఉపవాసాలంటే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. యాడి బోధలే వస్తుంది లాగో ఒక నెల తర్వాత. ఏందో నెల తర్వాత వస్తుందా? అడిది పోయిన వాళ్ళకి ఆ మంపు దిగాలి కదా ముందు, వరకనే వస్తారా ఏంటి? దేవుని స్తోత్రం కలుగునగాక. ఎంత పచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకోమాకండి, జరుగుతున్నాయి అయ్యే కదా సమాజంలో. దేహముతో ఏం చేస్తున్నారు చెప్పండి? విచ్చలవిడి పనులు చేస్తున్నారు. బైబిల్ వాక్యం చెప్తుంది, దేహమనేని ఆలయమందునా. అబ్బాయిలారా, కుర్రోలారా, మీకు కూడా చెప్తున్నా, యవనస్తులారా, పురుషులారా, మీరు కూడా, అబ్బాయిలో మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ దేహమును దేవునికి అప్పగించండి. ఆమేన్. దానియేలు ఒక యవనస్తుడు, యవ్వన కాల జీవితాన్ని ఎవరికి అప్పగించాడు? యోసేపు ఒక యవనస్తుడు, కన్ను పడిందంట, ఒక స్త్రీ కన్ను పడిందంట యోసేపు మీద. లొంగాడా? ఒప్పుకోలేదని వాక్యం చెప్తుంది. దానియేలు యవనస్తుడు, షద్రకు మేషకు అబ్దెనగోలు యవనస్తులు, తిమోతి యవనస్తుడు, తీతు యవనస్తుడు, ఆ యోహాను యాకోబులు యవనస్తులే. యవన కాలంలో వారి జీవితాలను ఎవరికి అప్పగించారు? సాతానుడికి అప్పగించేస్తే నీ దేహాన్ని పాడు చేసి పాపం చేయించి నీ జీవితంలో రోగాలు కలుగు చేస్తాడు. రోగాలు 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 అనేక రకాలైన దురలవాట్లకి ఎడిక్ట్ అయ్యేటాడు చేస్తాడు. నువ్వు పనికిరానప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే చెరుకు నవిలి పిప్పంతా పీల్చి రసమంతా పీల్చి పిప్పును ఊసేసినట్టుగా నీ ద్వారా ఉపయోగపడే ప్రతిదీ వాడుకొని పనికిరానప్పుడు నిన్ను పక్కన పడేస్తాడు. పనికిరానప్పుడు పక్కన పడేస్తాడు. ఈ జీవితం విలువైనది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ జీవితం విలువైనది. నిజంగా మేము చాలా ధన్యులమండి, చాలా ధన్యులు. ఎందుకంటే యవన కాలంలో పట్టుబడ్డాం మేము. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు నాకు 14 సంవత్సరాలు, 15వ ఏట నేను సేవకు వచ్చేసాను. అప్పుడే దీని బిడ్డారా, 14 ఏండ్లప్పుడు బాప్తిసం పొంది 15వ ఏట సేవకు వచ్చేసాను. 15వ ఏట వచ్చి 3 సంవత్సరాలు తర్పీదు పొంది ఆ తర్వాత సేవా రంగంలో అడుగుపెట్టాం. అప్పుడే దీని బిడ్డ, నేను ఇదే పేరిచ్చారులో వచ్చినప్పుడు 17వ సంవత్సరం, నాకు 17 సంవత్సరాలు నేను పేరిచ్చారులో వచ్చేసా. హలో చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మా యవ్వన జీవితం అంతా ఎక్కడ పోయింది? దేవుళ్ళని అరిగి కరిగిపోయింది. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని మహిమ కొరకు మహిమార్థమై ఈ దేహంలో వాడితే మనకు ఒక చరిత్ర దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున ఎంతో మంది జీవితాలు, యవనస్తుల జీవితాలు పతనం అయిపోతున్నాయి. మనిషి మేలు నొందుచు బ్రతకాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు రోగం ఎందుకు వస్తుందంటే పాపం వలన. పాపం చేస్తే రోగం వస్తుంది. పాపం చేస్తే రోగం. కొంతమందికి దయ్యాలు పడుతున్నాయి. ఒక స్త్రీకి దయ్యం పట్టింది. యేసయ్య ఆ దయ్యాన్ని ఎలగొట్టాడు. అమ్మా, నీ బలహీనత నిన్ను వదిలిపెట్టిపోయింది అని. బలహీనపరచు ఆత్మ వెళ్ళిపో అన్నాడు. ఓకే, అంతవరకు బాగుంది. ఎవరంట? అబ్రహాం కుమార్తె అంట. అబ్రహాం ఎవరు? విశ్వాస కర్త, అదేనా? విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి. దాని స్తోత్రం. ఇప్పుడు ఎవరు? అబ్రహాం కుమార్తె అంటే ఎవరు? విశ్వాసికి ఏం పట్టింది? పిశాచి పట్టింది. దయ్యాలు పడుతున్నాయి. జాగ్రత్త. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈరోజు పేరిచ్చేరులో ఒక మీటింగ్ జరిగింది. పేరిచ్చేరులో మీటింగ్ జరిగితే ఆ వారం ఆ అమ్మాయి జర్మియానా దగ్గరికి పోవాలంటే, అమ్మ ఆయన చాలా కండిషన్లు పెడతాడు ఆయన వాక్యంలో, ఎక్కడైతే కుదరదో నాకు గుంటూరులో ఏదో మినిస్ట్రీ అని చెప్పి అడగబోద్ది. ఒంటి నిండా గంగిరెద్దులాగా గాజులు పోసలు ఏదేదో దరిద్రాలని తగిలేస్తుంది. వాళ్ళ అత్త మా చర్చికి వస్తుంది. అయ్యా, అమ్మాయికి ఏదో బాగలేదు అయ్యా, కొంచెం చేయి పెట్టి ప్రార్థన చేయనగానే బెట్టగానే దయ్యం అంటుంది. ఈ అమ్మాయి బాప్తిసం పొందిందయ్యా. ఎంతకాలం చర్చికి వెళ్తుంది? పోందయ్యా 10 ఏళ్ళ నుండి. విశ్వాసకి ఏం పట్టింది ఇప్పుడు? సరైన బోధలు లేకపోతే, సరైన వాక్యం చెప్పేవాళ్ళు లేకపోతే, సరైన క్రమం లేకపోతే, సరైనటువంటి ఆత్మీయత లేకపోతే. పక్కనే ఉందయ్యా మాకు చర్చి, మంచి వాక్యం ఉంది, క్రమం ఉందంటే వెళ్ళు. సరిలేదు ఈ సంఘం అంటే వెళ్ళిపో. ఎక్కడికి? బలపడే దగ్గరికి. చప్పట్లు కొట్టి గట్టికలు చెప్పండి. హల్లెలూయా. ఉన్న గవర్నమెంట్ స్కూల్లోని పిల్లల్ని చదివిస్తున్నారా? ఇంకా ఎందుకు పై చదువులకు పంపిస్తున్నారు? అప్పుడే పెట్టలేదు. ఈ మాట నేను మాట్లాడితే కొంతమంది బాధ కలిగిద్ది. నేను అంటున్నాను, మా చర్చికే రావాలని నేను చెప్పను. ఆత్మీయంగా బలపడే కాడికి వెళ్ళండి. దాని స్తోత్రం కలుగును గాక. ఆత్మీయంగా బలపడతానంటే అది చూడండి. 10 ఏళ్ళ నుండి చర్చికి వెళ్ళి చేయి పెట్టగానే ఏమొచ్చింది బయటికి?
అంటే 10 ఏండ్ల నుండి ఆమెలో ఏముంది? దయ్యం ఉంది. ఇక్కడ విశ్వాసికి పిశాచి పట్టినట్టు చాలా మంది విశ్వాసులకి ఈ దయ్యాలు లోన ఉంటున్నాయి. ఆ దయ్యాల వల్ల వాళ్ళకి ఏమవుతున్నాయి? రోగాలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి. బలమైన అభిషేకంతో కూడిన ప్రార్థన లేదు, మోకాల ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేవు అసలుకి. ఆదివారం మాత్రం బాగా తిని టిప్పు టాపుగా తయారయ్యి నా సోకు చర్చికి వచ్చే వాళ్ళందరూ చూపించాలని టిప్పు టాపుగా తయారయ్యి వెళ్తారు. మా చర్చిలో చూడండి, అసలు వాళ్ళ ముఖాలు కూడా మీరు చూడలేరు. చర్చికి వచ్చే వాళ్ళ ముఖాలు ఎందుకని అంత వికారంగా ఉంటారు? ఎందుకని? దేవుళ్ళు అరిగిపోయారు, కరిగిపోయారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మా సంఘాల్లో మీకు ఎవరో పూలు పెట్టుకున్న వాళ్ళు, ఈ గాజులు తాలిబొట్లు కట్టుకున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తక్కువ కనపడటం. అసలు ఈ పూలు పెట్టుకున్న వాళ్ళు అసలు రారు. ఎవరో ఇంకా కొత్త వాళ్ళు తప్ప. ఎందుకని? చేపకి పొలుసు ఒలిచేసినట్టుగా దేవుడు ఒలిచేసాడు వాళ్ళని. నేను స్తోత్రం కలుగునుగాక. కానీ ఇట్లాంటి ముఖాలు అందంగా ఉంటాయా? నీ ముఖం మీద మరీ గలీజుకుంది, మీసాలు గీసాలు తీసేసి నన్ను అన్నాడు ఒక అతను. ఏం తీసేసి? ముఖం మీద గలీజుకుంది, పేడు ముఖం వాడు పెట్టుకొని మీసాలు ఉన్నప్పుడు ఎంత బాగుండేవాడు నువ్వు. నేను స్తోత్రం కలుగునగాక. సోలమీత అంటుంది, నేను నల్లందాన్నని నన్ను చిన్న చూపు, నా ప్రియునికి నేను సౌందర్యవంతురాలను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది అసలు చర్చిలకి ఎందుకు వెళ్తారు? పెళ్ళికి వెళ్ళినట్టు వెళ్తున్నారండి, పెళ్ళికి వెళ్ళినట్టుగా. అమ్మాయి కూతురు చెప్పింది, అమ్మాయి బీరువాలో ఉన్న అది గాజులది ఇది ఆ మెళ్ళ వేసుకుని యాడికి వెళ్తున్నావు నువ్వు? చర్చికా పెళ్ళికా? ఇట్లాంటి లేరా? ఇట్లాంటి ఎప్పుడు వస్తారంటే క్రిస్మస్ పండగకి. వారం రమ్మంటే రారు. ఏదైనా స్పెషల్ మీటింగ్ అయితే చెప్పండి పాస్టర్ గారు. ఎందుకని? సింహాసనం వేసుకుని వస్తా యెజబెల్ ఆత్మను తీసుకొస్తా నేను. ఏ ఆత్మని? యెజబెల్ ఆత్మని. ఎందుకని? నేను దానికి బానిసని కదా. కింద మీద గంగిరెద్దులాగా వస్తా ఉంటే గల్ 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 గల్. దురాత్మ. దాని స్తోత్రం కలుగునగాక. ఆత్మ సౌందర్యం లేదు చాలా మందిలో. దేవుని వాక్యం చెప్తుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. దేవుడు నీకు ఇవ్వాల్సినవన్నీ. ఈ మధ్య మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీలు అంట. ఏ సర్జరీలు? ముక్కొంకగా ఉంటే ఎవరు చూడట్లేదని ఏం చేస్తున్నారు? చక్కగా చేయించుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యంగా మారిపోతుంది సమాజం చూడండి. సొట్టబొక్కలు అయితే ఆపరేషన్ చేసి సొట్టలు తీసేస్తున్నారంట. జరుగుతున్నాయా లేదా? ఎక్కడ కండ తీసేసి ఇక్కడ వేస్తారంట. కొంచెం గడ్డం లోనకు పోయింది అనుకోండి, కాస్త అందంగా ఉండాలి. అంటే దేవుడిచ్చిన సౌందర్యము కంటే వీళ్ళు ఎక్స్ట్రా కోసం ఏం చేస్తున్నారు? ప్రయాస పడుతున్నారు. జరగట్లేదంటారా? జరుగుతున్నాయి. ఆ మధ్య ఒక సినిమా యాక్టర్ గురించి చెప్పారు, ఆర్తి అగర్వాలా ఏదో అండి. ఏం పేరు? ఆ పేరు ఆర్తి అగర్వాల్ అంట. ఏందో ఈ అగర్వాలు పొగర్వాలు మనకు తెలీదు. అమ్మగారు ఏం చెప్పుకోవడానికి పోయింది? కాస్త అందంగా తయారవ్వాలని చెప్పి అమెరికా పోయి ఏదో సర్జరీలు చేయించుకుంటే పాపం పుట్టుకుమని రాలిపోయింది. బాధాకరమైన విషయమే అది. నేను స్తోత్రం కలుగునగాక. పుట్టుకుని రాలిపోయింది. దేవుడిచ్చిన అందం కోసం ఇచ్చిన దాంట్లో తృప్తి పడితే ఇంకా 4 రోజులు ఉండేది కదా, ఆ బ్రతుకు ఉండేదే కాదా? ఏదో చేయించుకోవాలని పోయిందంట పాపం. సొంత మార్గాలు వెతుక్కుని వెళ్ళిపోయే మానవులు పాడైపోతున్నారు. దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఆత్మీయతతో వెళ్ళండి. దాని స్తోత్రం, పరిశుద్ధతతో వెళ్ళండి. మీరు ఏదో కిందకి మీదకి సింగారించుకుంటే ఎవడు చూడడు అక్కడ. దేవుడు చూడాల్సింది హృదయాన్ని. ఆమె దేవుడు చూసేది హృదయాన్ని, నీ అంతరంగాన్ని. లోన ఏ కుళ్ళు లేకుండా, కుచితం లేకుండా, అసూయ లేకుండా, వ్యసనము లేకుండా, ఏ పాపం లేకుండా, విచారం లేకుండా, ఎన్ని లేకుండా బ్రతుకు. అలాంటి బ్రతుకుని దేవుడు ఇష్టపడతాడు. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే లోపాలతో ఉంటావో బయటికి అందంగా కనపడినా, ఇప్పుడు ఆ అమ్మాయి మీద అలా చేయి పెట్టగాని హీ అని కింద పడిపోయి 10 సంవత్సరాల నుండి ఎవరిని మోస్తుంది? దురాత్మను మోస్తుంది. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, చాలా మంది ఈ దయ్యాలకు బానిసలు అయిపోతున్నారు. ఎందుకు ఏమొక దయ్యం వచ్చిందండి? అసలు దయ్యం ఎందుకు పట్టిద్ది? సౌలుకు దేవుని ఆత్మ ఉందంట ఒకప్పుడు. దేవుని ఆత్మ పోయి తర్వాత ఏ ఆత్మ వచ్చింది అతని మీదకి? దురాత్మ వచ్చిందంట. ఎందుకు వచ్చింది చెప్పండి? దేవుని ఆత్మ పోయి దురాత్మ ఎందుకు వచ్చింది అంటే ఒకటే ఒక కారణం, సౌలు అవిధేయుడని వాక్యం చెప్తుంది. దయ్యాల వలన రోగాలు వస్తాయంటే దయ్యాలు ఎందుకు పడతాయి మనం తెలుసుకోవాలి. దయ్యాలు ఎందుకు పడతాయి? అవిధేయత వలన, దేవునికి లోబడకపోవటం, వాక్యానికి లోబడకపోవటం, దైవ సేవకులకు లోబడకపోవటం, భర్తలకు లోబడకపోవటం, పెద్దవాళ్ళకు లోబడకపోవటం. నా ఇష్టం, నా జీవితం. లోబడాలి, లోబడటం నేర్చుకోవాలి.
లోబడే వారికి, విధేయత కలిగిన వారికి దేవుని ఆత్మ వస్తుంది. లోబడకపోతే దురాత్మ వస్తుంది. సౌలు లోబడినప్పుడు దేవుని ఆత్మ వచ్చింది, లోబడినప్పుడు దయ్యపాత్మ వచ్చేసింది. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మానవుడు బ్రతకటానికి రెండోది ఏం కావాలంటే ఆరోగ్యం కావాలి. దేవుడు అంటున్నాడు పేదలకు సహాయం చేయి, లేని వారికి ఆహారం లేని వారికి ఆహారం పెట్టు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వు. అదే నిజమైన ఉపవాసం. అప్పుడు శీఘ్రముగా నీకు స్వస్థత కలిగిద్ది. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. రోగశయ్యల మీద వానికి నేను రోగశయ్యల్లో వాడిని స్వస్థపరుస్తాను అనే మాట ఉంటుందండి. తర్వాత నిర్గమకాండలో ఏమని ఉంటుందంటే, యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు లోబడి, నిర్గమకాండం 26వ అధ్యాయం 15వ వాక్యమా, దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, 15:26 నిర్గమకాండం 15:26. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. అందరూ అనండమ్మా, యెహోవా వాక్కుని ఎట్టినాలి. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? అసలు నువ్వు ఏం చెప్తున్నావు మాకేమో అర్థం కావట్లేదు అయ్యా అంటారా? ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుందా లేదా? మీకు అర్థం కాదు, నేను వ్యర్థం అయిపోతా. దాని స్తోత్రం కలుగునగాక. దానిలన్నా అల్లు చెప్పు గట్టిగా, హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఎందుకు కొట్టమానా? అర్థం కాల, అర్థమైంది కొంతమందికి. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి. ఎట్టండి, గట్టి కొట్టండి. వాళ్తుంది ఏంటిది అది? దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చదవండి అక్కడ. నీ దేవుడైన యెహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రాని. నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది రానీను. చూడండి, దేవుని మాట శ్రద్ధగా వినాలంట. పెడ చెవి పెట్టి వినకూడదు. దేవుని మాట, వాక్యం బ్రతికిస్తుంది. వాక్యం మన పాదములకు దీపమైనది. దేవుని మాట జీవము గలది, మన పరిశుద్ధపరిచేది. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. నిన్ను పాడు చేసే వాళ్ళ మాటలు శ్రద్ధగా వినకూడదు. నీ కొంప ముంచే వాళ్ళ మాట శ్రద్ధగా వినకూడదు. ఎవరెవరో చెప్పిన మాటలు శ్రద్ధగా వినకూడదు. నిన్ను బాగు చేసే మాట మాత్రం నువ్వు వినాలి, శ్రద్ధగా వినాలి. దేవుని మాట నిన్ను బాగు చేసిద్ది. దేవుని మాట నిన్ను బ్రతికించింది. దేవుని మాట సత్యమైనది. దేవుని మాట అగ్ని వంటిది. ఆ మాటను శ్రద్ధగా వింటే దేవుడు అంటున్నాడు, ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది నీకు రానివ్వను. మాట ఇచ్చినోడు మాట తప్పుతాడా? గట్టిగా చెప్పండి. భూమి ఆకాశములు గ్రతించిన దేవుని మాటలో అప్పుడప్పుడు వస్తుంటాయి, చిన్న వస్తాయి పోతాయి. కానీ ఎల్లకాలం నిన్ను రోగాల పాలు చేసి నిన్ను మంచాన పడేయడు దేవుడు. ఆయన అంటున్నాడు, నా మాట వింటే ఐగుప్తులకు కలుగు చేసిన రోగాల్లో ఏది రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చెప్పండి అన్నమాట. నన్ను స్వస్థపరచు యెహోవా ఆయనే. ఆయన గాయపడిన హస్తముతో నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన వాక్యముతో నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన మాటతో నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు స్వస్థపరుస్తాడా? స్వస్థపరచడా? స్వస్థపరుస్తాడు అనడానికి నేనే నిదర్శనం. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడేదో కొన్ని పత్యాలు ఉంటున్నాం, కానీ ఒకప్పుడు అసలు పత్యాలు ఆడున్నాయి. ఏది ఉంటే తింటమే యేసునామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడేదో కోస్తా కొంచెం ఒళ్ళు వస్తుందని చెప్పి పత్యాలు ఉంటున్నాం. ఇప్పుడు ఒకప్పుడు ఆడున్నాయి అవన్నీ ఏమి లేవు. ఏది దొరికితే అది హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దేవుడు అనేక సంవత్సరాల నుండి మనల్ని బ్రతికిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. దేవుని మాట విన్న వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? ఆరోగ్యం. ఎన్నో పాయింట్ ఇది? రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి తెలుసా? మూడో పాయింట్, మనిషి బ్రతకాలంటే భూమి మీద సమాధానం కావాలి. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి మనిషికి? ఎంతమందికి ఉందండి ఇక్కడ సమాధానం? ఎంతమందికి ఉంది ఇక్కడ సమాధానం? భార్యకి భర్తకు సమాధానం లేదు, పిల్లలకి తల్లిదండ్రులకు సమాధానం లేదు. కొంతమంది అంటారు, అయ్యా సమాధానం లేదయ్యా, నా భార్యకి నా తల్లికి పడదయ్యా,
నా భార్యకి నా తల్లికి అస్సలు పడదయ్యా. ఇటు తల్లిని వదులుకోలేకపోతున్నా, ఇటు భార్యని వదులుకోలేకపోతున్నా. వాళ్ళిద్దరిని వదులుకోలేక నేనే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఆమె వాళ్ళిద్దరిని వదులుకోలేక నేనే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. హల్లెలూయా. ఈ మధ్య ఒక ప్రాంతంలో కోడలకి అత్తకి గొడవైంది. ఈ అత్త ఏం చేసిందంటే, ఎందుకు మీరే బ్రతికి సావండి, ఇంట్లో మీరే ఉండండి, నేనే వెళ్ళిపోతానని బట్టల గిట్ల సర్దుకొని వెళ్ళిపోయింది. ఆ తల్లి వారికి ఒక వెన్నెముక లాంటిది, ఒక ఆధారం. దేవుని స్తోత్రం. అన్నీ ఆమె జబరించింది, అంటే అన్నీ చూసుకుంటుంది అనమాట. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అన్ని జవరించామా, ఇంకెందుకు మీరే బ్రతకంటలేరా, ఎందుకు నా వల్ల మీరు గొడవలు ఆడుకునేది అని పాపం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లిని రప్పించడానికి ఈ కొడుకు ఏం చేశాడంటే యాక్టింగ్ చేసేసాడు. నాకు అన్నీ పడిపోయినాయి, ఏం పోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి అని. దేవుని స్తోత్రం కలుగును గాక. మేము పోయి మోకాల్లోంచి చేస్తున్నాలో పో అంటున్నాం. ఏంటిది, ఆ జబ్బుని పో, రోగం తగ్గునుగాక అంటున్నాం మేము. కదులుతుందండి, కదలట్లా. ఇక్కడ దాకా మొత్తం ఇదంతా ఏమైపోయింది, మొత్తం పడిపోయిందంట. తల మాత్రం నేను అన్నా ఇక్కడ దాకా పడిపోయింది, ఈ నోరెందుకు పడిపోవాలా. నాకు తర్వాత ఆలోచన వచ్చింది, ఏ రామ వచ్చింది అయ్యా, వాడు డ్రామా వేసాడు అయ్యా, అట్టగాని చెప్పి వాళ్ళమ్మ వచ్చిందని. ఈలోపు వాళ్ళమ్మ చెప్పారంట. చెప్పగానే పాపం కన్న ప్రేమ ఊరుకుంటుందా చెప్పండి. ఎక్కడ ఉన్నా అమ్మో నా కొడుకు ఏమైపోయిందని లగో అనుకుంటూ వచ్చింది. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని కంటే గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. తల్లి ఉన్నప్పుడే ప్రేమించండి, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టమాకండి. నాలంటోడికి తెలుసు తల్లిదండ్రుల ప్రేమ. ఎందుకంటే 8 ఏండ్లప్పుడు తల్లిని కోల్పోయా, 13 ఏండ్లప్పుడు తండ్రిని కోల్పోయా. ఈ తల్లిదండ్రులు లేని బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు అండి. అన్నము లేక, చూసేవాళ్ళు లేక, బట్టలు లేక అందరూ వాడుకొని వదిలేశారు. కానీ ఈ వేదన బాధలో చనిపోవాలనుకున్నప్పుడు ఆ దేవుడు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ చూపించడానికి నా దగ్గరికి వచ్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య నన్ను దర్శించకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు, ఇన్ని ప్రాంతాల్లో దేవుని కోసం నిలబడేవాడిని కాదు. నా ప్రియదేని బిడ్డలారా, ప్రభు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక నాకు తల్లి గుర్తురాలా, తండ్రి గుర్తురాలా. ఎందుకని ఆ 2 ప్రేమలు యేసయ్య చూపించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అన్నయ్య యేసయ్య అట చూపించాడు, నీ ముందు నిలబడి నీతోనే ఉన్నాడా ఏంటంటే, దేవుడు ఎప్పుడు మనకు కనపడతా ఉండడు. ఆయన ఎవరొకల ద్వారా ఆ ప్రేమని తీరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అసలు నేనేమవుతా మీకు చెప్పండి, నేనేమవుతా, రాగానే అన్నొచ్చాడు అని కారు దగ్గర ఉరుక్కుంటూ రావటం, అన్న ఇది తింటారా అది తింటారా అని. అసలు మేమేమవుతాం మీకు చెప్పండి. ఆ ప్రేమ ఎవరు చూపించే ప్రేమ? దేవుడు చూపించిన ప్రేమ కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. మీరు మాకేమవుతారు? మీరు రాగానే మాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. చర్చిల దగ్గరికి 1 వారం మీరు రాకపోతే మేము ఎంత బాధపడతాం. ఆ సహోదరుడు రాలేదే, వీళ్ళు రాలేదే, వాళ్ళు రాలేదని. ఇదే దేవుని ప్రేమ. నాకు తల్లి ఒక్క తల్లి చనిపోయినా అనేక మంది తల్లులను దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒక తండ్రి చనిపోయినా అనేక మంది తండ్రులు, అది అట్లాంటి వాళ్ళు చూసుకుంటాం తండ్రి అని. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక ఊరు నేను వెళ్ళానండి. అయ్యా అయ్యా కొడుకు, ఒక అతను చెప్తున్నాడు, నాకు పెద్ద కొడుకు వచ్చాడు అయ్యా పాస్టర్ గారు, 3 నెలల నుండి ఆ కోడిని కాపాడుతున్నా ఆయన కోసం, తొందరగా పోయి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ మాట అనగానే కళ్ళ నీళ్ళు పెట్టుకొని, ఒకవేళ తల్లిదండ్రులను ఎంత ప్రేమ చూపిస్తారా అని దేవుడు ఏదో ఒక రీతికి మనకి ఆ ప్రేమ చూపించాడు. నేను అనుభవించా. ఇక ఆ ప్రేమలో గుర్తురాల. అందుకే నేను ఆ పాట రాసింది. అమ్మ నాన్న ప్రేమలన్ మరిపించిన నీకు రుణపడి ఉందును ఆయుష్కాలము. అమ్మ నాన్న ప్రేమలను పరిపించిన నీకు రుణపడి ఉందును ఆయుష్కాలము. ఈ త్యాగ ప్రేమ ముందు ప్రేమలన్నీ, నీ త్యాగ ప్రేమ ముందు ఇహలోక ప్రేమలన్నీ వ్యర్థముగా ఎంచి. ఏమనించి? నష్టముగా ఎంచి
నమ్మితినయ్యా. కొడదాం చెప్పండి. యేసయ్యా 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 చెప్పండి. యేసయ్యా 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 కొట్ట చప్పట్లు. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా 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 ఆమేన్. యేసయ్యా 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 ఆమేన్. దేవుడు చూపించే ప్రేమ బంధు. ఇక ఈ ప్రేమలో ఏం గుర్తు రాలేదండి. నేను స్తోత్రం కలుగును గాక. నాకు చాలా మంది బంధువులు ఉన్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నాకు చాలా మంది బంధువులు. ఇది కోటప్పకొండ దగ్గర కూడా దాదాపు 90 మంది బంధువులు ఉన్నారు నాకు ఇక్కడే. దాదాపు ఈ ఊరు రాబట్టి దగ్గర నేను 14-15 సంవత్సరాలు అవుతున్నా. ఒక్క రోజు కూడా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళలేదండి. ఇటీవలే మా అక్కాయి కూతురు ఒక అమ్మాయి ఉంది. మామయ్య నువ్వు అటు వెళ్తున్నావంటగా అమ్మ చెప్పింది, ఒక్కసారాన్ని నన్ను చూడటానికి రావాలని నీకు మనసు రాలేదా? నా పెళ్లి చేసింది నువ్వేగా. దాని స్తోత్రం. వాళ్ళ పిల్లలు కూడా దాదాపు 14-15 సంవత్సరాలు వచ్చాయి. హల్లెలూయా. పేరీచారులు వచ్చినప్పుడు నేను పెళ్లి చేశా అమ్మాయికి. ఒక్కసారైనా మా దగ్గర రావాలని అనిపించలేదా? ఎందుకనో వెళ్ళబుద్ధిగా అట్లా నిజంగానే చెప్తున్నా. కానీ మీ దగ్గర మాత్రం దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళకుండా ఉండలేకపోతున్నాం. ఇదే దేవుని ప్రేమ. ఎంతమందికి అర్థమైంది? అలా చెప్పండి గట్టిగా. ఇక ఈ ప్రేమలలో ఆ ప్రేమలు మర్చిపోయాం. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్పుడే దీని బిడ్డలారా, కుటుంబాలకు సమాధానం కావాలి. చాలా మంది తల్లిదండ్రులు ఏడిపించే కొడుకులు ఉంటారండి. ఏడిపించే కుమారులు ఎంతోమంది ఏడిపిస్తుంటారు. అప్పుడే దీని బిడ్డలారా, నేను చెప్తున్నాను, వాళ్ళు పోయిన తర్వాత మీకు అర్థమైంది. అప్పుడే దీని బిడ్డలారా, అందుకని బ్రతికి ఉన్నప్పుడు తల్లి సంతోషపడాలి, తండ్రి గౌరవంగా చెప్పుకోవాలి, నా కుమారుడు అని. ఆమేన్. అతను ఎవరో అంటే నా కుమారుడు. ఆ ఉద్యోగం ఎవరికి వచ్చింది? నా కుమారుడికి. ఆ ఘనత ఎవరికి వచ్చింది? నా కొడుకయ్యా. ఇంకా తప్ప తండ్రి ఏమన్నా ఆశపడతాడా? తల్లిదండ్రులకి సంతోషంగా ఉండండి, ఏడిపి మాకండి. వాళ్ళ ఉసురు మీకు కొట్టుకుంటే జాగ్రత్త. తల్లిదండ్రులు ఎప్పుడు దుఃఖపరచమాకండి. దాని స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే నా ప్రియమైన బిడ్డలారా, తినకపోయినా, ఆరోగ్యం ఉన్నా బాగలేకపోయినా, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి మిమ్మల్ని చదివించి ఒక స్థాయికి తీసుకొస్తున్నారంటే వారి కళ్ళకి కాలని పొగ తెచ్చే పచ్చికట్టిలాగా ఉండకుండా వారిని సంతోషపెట్టే ఒక మంచి బిడ్డగా మార్చబడండి. అది తప్ప ఇక మీ దగ్గర వాళ్ళు ఏం కోరుకోరు. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈరోజు లేరని మేము బాధపడుతున్నాం, ఉండి వాళ్ళు మీరు బాధ పెడుతున్నారు. అప్పుడు దీన్ని పెట్టారు. ఇంకా ఆ విషయాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నా టాపిక్ అది కాదు, సమాధానం. హలో చెప్పండి గట్టిగా. సమాధానము ఏం కావాలి చెప్పండి? సమాధానం. అయితే ఇప్పుడు మనిషి బ్రతకాలంటే మూడోది ఏం కావాలి? మూడోది సమాధానం కావాలి. మీరు అందరూ ఒకసారి వందనాలు చెప్పుకోండి. అబ్బో, దాని స్తోత్రం కలుగునగాక. చాలామందికి సమాధానం లేదండి, సమాధానం లేదు. ఆ మధ్య మా దగ్గరికి ఒక చర్చి అంటే ఒక విశ్వాసులు వచ్చేవాళ్ళు పెరిచర్లో. వాడు దాదాపు ఒక 1-2 సంవత్సరాలు రావట్లా ఒక ఫ్యామిలీ. ఎందుకని ఒకసారి దారిలో కనపడితే కారణం ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు వస్తున్నారుగా అందుకని మేము రావట్లేదు అన్నాడు. మా బాబాయ్ వాళ్ళు వస్తున్నారుగా అందుకని మేము రావట్లేదు అన్నాడు. మీ బాబాయ్లు వస్తే మీరు రాకపోవడం ఏంటి? వాళ్ళు మేము కలిసి ఒక పని చేశాం, వాడు మా కొంప ముంచాడు, మమ్మల్ని మోసం చేశాడు, వాడి మొహం నేను చూడదలుచుకోవాలా చర్చిలో. ఇక్కడే మీరు కలవలేకపోతే రేపు పరలోక రాజ్యంలో కలుస్తారా? ఏమండి? వాక్యం చెప్తుంది, సమాధాన పరచువారు ధన్యులు. వాళ్ళే కదా దేవుని కుమారులు. సమాధాన పరచవలసిన మనమే సమాధానం పోగొట్టే విధంగా ఉంటే ఎట్లండి? దాని స్తోత్రం కలుగునగాక. అంటే వాళ్ళు వస్తే చర్చికి నువ్వు రావా? చాలా మందిలో ఇది ఇట్లాంటి ద్వేషాలతోనే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారండి. అప్పుడే దీని బిడ్డలారు గ్రహించండి ఇట్లాంటి విషయాలు.
ఒకే ఇంట్లో ఉంటారు అత్త కోడళ్ళు. అత్తది ఒక దారి, కోడలు ఒక దారి. సరే పెద్ద ఆవిడ కదా, ఆమెకు అప్పుడు కోడలే ఎన్నో బాధలు కష్టాలు పడి వచ్చిందిలే, ఇప్పుడు వచ్చిన కోడలు నేను కాస్త లోపడదామని అనుకుంటుందా ఈ మనిషి? అనుకోదు. రాగానే అత్త మీదకి ఎక్కి పెత్తనం చేయాలని చూసిద్ది. దాని స్తోత్రం కలుగునగాక. అమ్మా నీకంటే ముందు వచ్చింది కామా, ఎన్ని కష్టాలు పడి ఉంటుంది, ఎన్ని బాధలు పడి ఉంటుంది, కాస్త ఓర్చుకుంటే ఏమైంది? ఏమయ్యో నేను పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంటా, నన్ను ఇల్లు దించిరా. ఏందనంటే మీ అమ్మ అట్టా ఎట్టని 100 చెప్పిద్ది. ఈ బుద్ధి లేనివాడికి కూడా తెలియదు. ముషిల్దానా దాని స్తోత్రం అలేలయ్య. ముషిల్దంట. ఈడేం పాపం ఎల్లకాలం కుర్రోడ్లాగా బ్రతుకుతాడేమో. ఈడు ముసలోడు ఎవడా? అలేలయ్యా. అత్త ఎంత కరుకుదైనా తల్లిలాగా ప్రేమించిన ఒకే ఒక్క కోడలు ఉంది బైబిల్లో, రూతు. చప్పట్లు కొట్టండి. అలేలయ్య. ఇట్లాంటి వాడికి కొట్టరు, ఎందుకు గుచ్చుకుంటున్నాయి పాపం బాగా. ఎంత కరుకుది నయోమి, ఎంత కరుకు మనిషి అండి. కానీ నయోమితో అంటుంది కోడలు, అత్త నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు సత్యం చూడ నేను చేస్తా. మరణం తప్ప మన ఇద్దరిని వేరు చేయడానికి లేదు. ఈ రోజున అట్లా తగ్గించుకుంటే కోడలలో నిజంగా భర్త ఎంత హ్యాపీగా ఉంటాడు. తల్లికి చెప్పలేక కోడలు భార్యకి చెప్పలేక ఎంతోమంది అల్లాడిపోయే భర్తలు లేరండి, ఉన్నారండి, నాకు తెలుసు. దాని స్తోత్రం కలుగున గాక. భార్యను వదులుకోలేక ఏంటి చూడండి, కొంతమంది అత్తలో పాపం భరించి 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 ఇందాక చెప్పిన అలాగా సరిగ్గా మీరే బ్రతక నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, మీరు పెద్దలకు లోబడి ఉండాలి. కోడళ్ళారా ఎవరైనా ఉంటే ఇక్కడ సమాధానం ఉండాలంటే భర్తలను ఇబ్బంది పెట్టమాకండి. భర్త సంతోషంగా ఉండాలంటే అత్త కోడలు ఇంట్లో ఎట్లా ఉండాలి? సమాధానంగా ఉండాలి. దాని స్తోత్రం కలుగున గాక. ఈ భార్య అలాంటిది ఇలాంటిదని నువ్వు చెప్పినా, మీ అమ్మ అలాంటిది ఇలాంటిదని నువ్వు చెప్పినా భర్త అవి భరించలేడు. బయట 100 తట్టుకుంటాడు, కానీ ఇంట్లో ఈ మాత్రం తట్టుకోలేడు. ఈ తట్టుకోలేడు. ఏంటి నాకు రోజు భరించలేక లోపల కుమిలిపోతాడు. కొంతకాలానికి అసలు పోతాడు కూడా లేకుండా. దేవ స్తోత్రం కలుగున గాక. సమాధానం కావాలి. మనిషికి ఏం కావాలి? వాక్యం చెప్తుంది సమాధానం ఎవరికి ఇస్తాడు దేవుడు? ఇద్దరికి, అంటే 2 గ్రూపుల వారికి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం కలుగునగాక. సమాధానం కలగాలన్నా దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. రెండవది, ఆయనతో సహవాసం చేస్తే మనకేం కలిగిద్ది? సమాధానం కలిగిద్ది. ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయకుండా పనికిమాలిన వాళ్ళందరితో సహవాసం చేసావనుకో కుటుంబంలో సమాధానం ఉండదు. ఇప్పుడు నువ్వు మంచోడివే, తాగుబోతులతో పాపులతో తిరుగుతున్నావు అనుకో, భార్య చెప్పింది ఏమయ్యా అల్లది అతనితో మాత్రం సహవాసం చేయొద్దు, అతను పేకాటాడి ఇల్లు బాగొట్టుకున్నాడంట, పేకాటాడి ఇంట్లో వస్తువులన్నీ నష్టపరిచాడంట, 16 లక్షలు 20 లక్షలు అప్పు చేశాడంట, నువ్వు అతనితో సహవాసం చేస్తే నువ్వు కూడా అట్నే ఆ అలవాట్లు గురైపోయి కాస్త కోస్తున్నా ఇవన్నీ నాశనం చేస్తావని భార్య చెబితే, నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు, నేను మొగరాయుణ్ణి. ఏమండి, మంచి వాళ్ళతో 6 నెలలు ఉంటే చెడ్డోడు కూడా మంచోడు అవుతాడు. చెడ్డోళ్ళతో మంచోడు ఉంటే 6 నెలలకి మంచోడు కూడా ఏమవుతాడు? చెడ్డోడు అయిపోతాడు. అందుకే వాక్యం చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చున్న చోట. అందుకని ఇప్పుడు సమాధానం ఎందుకు పోతుంది? ఇప్పుడు నువ్వు ఈ భార్య వద్దన్నటువంటి సహవాసాలు చేస్తావు, ఈ ముఖం ఎట్ట పెట్టుకోవడం ఎట్ట. ఎందుకని ఆ మాట వెళ్ళలేదుగా. అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా చేయకుండా సహవాసాలు చేస్తారు. సహవాసాల వల్ల మీ జీవితాలు పతనం అయిపోతాయి. జాగ్రత్త. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో కాస్త ఆలోచించి చెయ్యి. వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ బుద్ధి ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి. వాళ్ళతో ఉంటే నాకు మంచి పేరు వస్తుందా, మంచి సాక్ష్యం ఉంటుందా, మంచి జరిగిద్దా? లేదు, వెళ్తూ ఉంటే నేను చెడిపోతానా? ఈ ఆలోచనలు రావాలి. చెడగొట్టు వాళ్ళతో మీరు సహవాసాలు చేయకూడదు. మనం ఎవరితో చేయాలి సహవాసం? అబ్రహాం దేవునితో సహవాసం చేశాడు, దానియేలు దేవునితో సహవాసం చేశాడు. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ
క్రీస్తుతోను ప్రార్థన చేసే వాళ్ళతో సహవాసం చేయి, దైవ సన్నిధికి వెళ్ళే వాళ్ళతో సహవాసం చేయి, దేవుని భయం కలిగిన వారితో సహవాసం చేయి, దేవుని స్తుతించే వారితో సహవాసం చేయి. పరికిమాల వాళ్ళందరి కోసం నువ్వు ఆలోచించి ఏదో ఆదివారం ఒక పూట వచ్చి నీ సహవాసాలన్నీ పనికిమాల వాళ్ళతో, తిరుగుబోతు వాళ్ళతో, ఆ దైవ భయం లేని వాళ్ళతో అయితే చేతులారా నీ సమాధానాన్ని నువ్వే పోగొట్టుకుంటావు. దేవునితో మన సహవాసం ఎలా చేయగలం? ప్రార్థనతో చేయగలం. ఉదయం లేచి ప్రార్థన చేయాలి, సాయంత్రం ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి. ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తామయ్యా. లేదయ్యా రోగాలు వచ్చినప్పుడు చేస్తామయ్యా, లేదయ్యా సమస్యలు వచ్చినప్పుడు చేస్తామన్న వాళ్ళ చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. సమస్యలు వచ్చినప్పుడు చేస్తామన్నమాట. దాని స్తోత్రం కలుగునగాక. దేవునితో ప్రతిరోజు సహవాసం చేయాలి. వేకువనే ఆయన్ని వెతకాలి, ఆయన స్తుతించాలి. నా సహవాసం దేవునితో. ఇంత సమాధానంగా ఎట్లుంటున్నారండి మీరు ఇంట్లో అంటే దేవునితో సహవాసం చేస్తున్నాం. దేవుడు మాతో సహవాసం చేస్తున్నాడు. ఆయన ఎవరు? సమాధానకర్త. చెప్పాలి గట్టిగా. ఆయన ఎవరు చెప్పండి? ఒక మాట అంటే బాధ కలిగి ఒక మాట అంటే మాకు బాధ అనిపించట్లేదండి. ఎందుకని? మా దేవుడు ఓర్చుకున్నాడు, మేము కూడా ఓర్చుకుంటున్నాం. ఎందుకని? ఆయన లక్షణాలు నాకు వచ్చేసాయి. ఆయన మళ్ళీ పాట పాడతా చూడండి. సంతోషమే సమాధానమే నాకు మళ్ళీ వస్తాను అనేవాళ్ళు లేరా? ఒక ఆమె వచ్చి పాపం బుద్ధిగా అన్నయ్య దేవుడు నాకు పెద్ద మేలు చేశాడు అన్నయ్య అన్నది. ఏం చేశాడు అమ్మ సాక్ష్యం చెప్పు అంటే, నేను పంపుకాడికి వెళ్ళాను అన్నయ్య. పంపుకాడికి వెళ్ళి 2-3 నా మీదకి వస్తే అన్నయ్య బింది తీసుకొని తలకేసి పటా గుద్దాను అన్నయ్య. ఈలోపు నేనే పోయి కేసు పెట్టి వాళ్ళని ఇరికిచ్చి వచ్చాను అన్నయ్య. దేవుడు నాకు ఎంత మేలు చేశాడు అన్నయ్య అన్నది. ఆపరి సాక్ష్యం అదే ఆ సాక్ష్యం అంటే. ఏమే కొట్టిందంట, ఏమే పోయి ఇప్పుడు ఆ కేసు పెట్టడానికి దేవుడు ఇంకేం చేసిండంట? సహాయము చేసిండంట. మేలు. దేవుని స్తోత్రం కలుగునగాక. అమ్మా సాల్లే ఆగు, బో చెప్పావు కానీ సాక్ష్యం. దేవుని బిడ్డలకు ఓర్పు కావాలి. గట్టిగా చెప్పండి. సహనం కావాలి. మళ్ళీ పాట పాడతారు చూడండి. ఏం పాట? చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. ఈ పాటలు పాడతారు. నోరు తెరువలేదా ఏ ప్రేమ. నువ్వు పాడేదాన్ని నువ్వు తెరుతుంటావు బాగానే, నోరు గౌ 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 అంటుంటావు. ఎక్కడైనా నీ గొంతే. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో ఈ జనుల కోసమే. ఆమేన్. మీ అందరిని అడుగుతున్నా, దానిలో అన్న ఎప్పుడన్నా ఈ ఏరియాలో కేకలేసి ఎవరి మీద ఫైట్ చేశాడేనా? ఎప్పుడన్నా చేశాడు? ఇట్లా అంటున్నారు, నిజం చెప్పండి అమ్మా. చేశాడా? ప్రభుదాస్ నువ్వు చేసావా? హల్లెలూయా. నేను ఇప్పుడు ఆడవాళ్ళ జోలి బాటలా, ఎందుకని చూస్తున్నారు ఏం చెబుతాడా అని. మీ జోలి రానులే నేను. నేను స్తోత్రం. హల్లెలూయా. పాట పాడి చూడండి. పాటగారు ఓ పాటకి ఇవ్వండి. పాటకిస్తే ఇదే పాట. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ. చెల్లుమని కొట్టిన, ముఖం మీద ఉమ్మేసిన, ఎగతాళి చేసిన, నోరు తెరవలా. నీకెందుకు అంత నోరు అట్టయితే? కుక్క గవ్వు అన్నట్టుగా గవ్వు అంటావు. నీకు నోరు తగ్గిందా? తగ్గాలా లేదా? ఇట్లాంటిగా నేను చెబితే నా మీద కోపంగా చూస్తారు మీరు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎంతంత నోరు అండి, ఎంతంత నోరు. ఆ పేరు ఇచ్చారు ఒక ఆమంది పాపం 2 బజార్లు అవతలేసిద్ది నోరు. ఆ గొంతు కేక ఇక్కడ కనపడిద్ది మనకి. భర్తలను తిట్టిద్ది. ఓ పెద్ద పెద్ద మాటలండి, అవి మామూలు మాటలు కాదు. మళ్ళీ మందిరంలోకి వచ్చి సూత్రం ఇట్ట అంటుంది, ఇట్ట అంటుంది. నేను ఒకరోజు అనుకుంటున్నా ఈ బెదర్ని అడుగుదామని. ఎంతకు ఆమెకు వచ్చే దేవుని ఆత్మ. వాళ్ళు చెప్పాలి గట్టిగా. స్తోత్రం. అసలు ఏమి తెలియని నంగనాశలాగా ఉంటుంది మందిరంలో. కానీ నోరు చూసారా ఎంత ఉంటుందండి, ఎంత లావున. నీ నోరుని దేవుడు అభిషేకించును గాక. అల్లే చెప్పండి. నోరుని ఏం చేయాలి దేవుడు? యేషయ్యా పెదవులను కాల్చాడు దేవుడు.
మీ నోరుని కాల్చాలి. నేను స్తోత్రం కలుగును గాక. పనికిరాని మాటలు రాకూడదు, మీకు బూతు మాటలు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు. ఆయన వీధులలో కేకలు వేయలేదంట. వీధుల్లో ఏం వేయలేదు, కేకలు వేయలేదు. చాలా మందికి నోరు ఎంతెంత, భర్తను ఏమనాలో తెలీదు, పెద్దోళ్ళని ఏమనాలో తెలీదు. మళ్ళీ చర్చికి మాత్రం ఇట్లా పట్టుకొని పోతారు పెద్ద బైబిల్లో. ఆడికి పోతాం చర్చికి. నేను స్తోత్రం కలుగును గాక. నువ్వు చర్చిలో ఎంత భక్తి కలిగి ఉంటావు, ఇంటి దగ్గర కూడా అదే భక్తి కలిగి ఉండాలి. చప్పట్లో కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా. అమ్మా, చర్చి దగ్గర ఎంత భక్తి కలిగి ఉంటావు, ఇంటి దగ్గర కూడా ఎట్లా ఉండాలి, అట్నే ఉండాలి. ఇవి ఎక్కడ పోయినా ఒకే విధంగా ఉంటుందయ్యా. ఈయన ఎక్కడ పోయినా ఒకేలాగా ఉంటాడయ్యా. దేవుని బిడ్డలారా, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? యేసయ్య ప్రేమామయుడు. మనకి కాస్త కోస్త ప్రేమ ఉండాలి. ఆయన దీర్ఘశాంతం గలవాడు. మనకి ఓర్చుకునే మనసు ఉండాలి. ఆయన సమాధానకర్త. మనకి సమాధానం ఉండాలి. ఈ సమాధానం ఓర్పు ఉంటే మనము మేలు నొందుచు భూమి మీద బ్రతుకుతాం. వేసిన ప్రతి రాయికి పరిగెత్తకూడదు, కేకలు వేయకూడదు, నీ అంతు తెలుస్తా, నిన్ను అడ చేస్తా, ఎడ చేస్తా అని లోకస్తులాగా పోరాడకూడదు. ఓర్చుకుంటే దేవుడే కార్యాలు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతుల్లో కత్తులు, గొడ్డల్లో రాళ్ళు రప్పలు పెట్టుకున్న వాళ్ళని ఎక్కువ ఆరాధిస్తున్నారు ఇప్పుడు. ఓర్చుకున్న యేసయ్యని ఎక్కువ ఆరాధిస్తున్నారు. చెప్పండి, ఎవరిని ఆరాధిస్తున్నారు? ఓర్చుకుని దెబ్బలు తిన్న ఆయన్ని ఆరాధిస్తున్నారు. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు కూడా యేసయ్య అనగానే గొప్ప దేవుడు, గ్రేట్ గాడ్, ఆయన గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. పుట్టినది మొదలుకొని ఆయన చనిపోయి తిరిగి లేచేంత వరకు ఎక్కడ ఆయనలో ఎంత పాపం కనపడలేదండి. అందుకనే ఆయనని ఒక యుగ పురుషునిగా స్థిరపరిచారు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని ఎందుకు పెట్టారు? ఆయనలో ఏ మచ్చ లేదు, ఏ లోపము లేదు, ఏ తప్పు కనపడలా. బిఫోర్ క్రైస్ట్, ఏడి అన్నో డొమినియన్. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ఎందుకు పెట్టారు ఆయన పేరుని? ఆ పేరు పెట్టే ముందు కొంతమంది మేధావులు అప్పుడే దేని పెట్టారా? మొట్టమొదటి గౌతమ్ బుద్ధుడిని తీసుకున్నారు మన దేశం నుండి. ఏరే ప్రాంతం నుండి సీజర్ అనే వ్యక్తిని తీసుకున్నారు. మూడోది అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తిని తీసుకున్నారు. నాలుగోది యేసయ్యని తీసుకున్నారు. ఒక్కొక్కల జీవిత చరిత్ర పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు పరిశోధించి ఎవరిని పెడితే బాగుంటుంది యుగ పురుషుని కానీ పరిశోధిస్తే అందరిలో కాస్త కోస్త లోపాలు కనపడ్డాయి. యేసయ్యలో ఏమీ లోపము కనబడలేదు. కాబట్టి ప్రపంచ మేధావులందరూ ఈయనైతే యుగ పురుషుడు బాగుంటుందని క్రీస్తు శకము. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఎప్పటి నుండి? యేసయ్య పుట్టిన దగ్గర నుండి స్టార్ట్ అయింది. క్రీస్తు శకం అంటే అదే. దాని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు శకము, క్రీస్తు శకము ఇప్పుడు ఎంత? 2024. అంటే యేసు ప్రభువారు పుట్టి ఇప్పటికి ఎన్ని? 2024 సంవత్సరాలు. దాని స్తోత్రం కలుగును గాక. ఏ సంవత్సరంలో పుట్టావు? 1983 అండి, 1985 అండి. ఆ 1900 అని ఎందుకు వచ్చింది? ఆయన పుట్టిన దగ్గర నుండే వచ్చింది ఆ డేటు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంత గొప్ప దేవుడు మన యేసయ్య. గట్టిగా చెప్పాలి. మీరేమో పనుల దగ్గరికి పోయి ఎక్కడా ఆ పనులు చేసుకునే కాడ ఓ రైతు గారు, యజమాని గారు ఏదంటారు, ఓ రైతు గారు రేపొద్దు మేము రామండి, ఏంటంటే మా కిస్మిస్ పండగ అండి, మా యేసయ్య పండగ అండి. మీ యేసయ్య, మీ కిస్మిస్ పండగ, మీ దేవుడా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దాని స్తోత్రం కలుగును గాక. ఫలానా కులస్తులకు దేవుడిని అని చెప్పాడా? ఫలానా కులస్తునికి దేవుడిని అన్నాడా? ఈ మధ్య ఒక గొర్రెలు కాసుకుని ఆయన అంటున్నాడు, యేసయ్య మా దేవుడు కదండి, మా కులస్తుడేగా అంటున్నాడు. యేసయ్య గొర్రెలు పట్టుకొని, అసలు యేసు ప్రభువారు ఎప్పుడైనా గొర్రెల దగ్గరికి వెళ్ళాడా? అసలుకి ఎప్పుడైనా వెళ్ళాడా? అసలు గొర్రెల దగ్గరికి వెళ్ళాడు ఆయన? ఎప్పుడైనా గొర్రెలు మేపాడు ఆయన? పోల్చాడు అంతే. నేను గొర్రెలకి గొప్ప అన్నాడు కానీ ఆయన పోయాడు అసలుకి. ఒక బొమ్మ పెట్టి, ఓ దుడ్డుగారు పెట్టి, ఈ ఫోటోలు చూసి ఈ గొల్లల వ్యక్తి అంటాడు, ఆయన యేసయ్య మా దేవుడేగా, మేము వద్దనుకుంటేనే మీ దగ్గరికి వచ్చింది అంటున్నాడు. బొమ్మ బాగా తెలిసింది వీడికి చరిత్ర అనుకున్నా నేను. నేను స్తోత్రం కలుగును గాక. చాలామందికి అండి అసలు మామూలు చరిత్రలు తెలీదు. యేసు ప్రభువు గొర్రెల కాడికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళాడు చెప్పండి మీరు? ఎప్పుడైనా గొర్రెలు మేపాడు ఆయన?
పోల్చాడు. విశ్వాసుల్ని ఏం చేశాడు? పోల్చాడు అంతే. ఆయన గొర్రెల కాపరేగా పోల్చాడు తప్ప గొర్రెలు కాయలేదు, గొర్రెలను పట్టుకోలేదు ఆయన. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుల్ని గొర్రెలకి పోల్చాడు అంతే. ఇట్లా చాలామంది అండి. మా దేవుడు అండి, మా దేవుడు మా కాదు, మన దేవుడు. ఎవరు చెప్పండి? ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తుల కార్యం 10:36. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? జీసస్ ఈజ్ లార్డ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభు, మీ కాదు, అందరి దేవుడు ఆయన. దాని స్తోత్రం కలుగునగాక. ఎప్పుడైనా క్రిస్మస్ మా పండగ అనమాకండి, యేసయ్య మా దేవుడు అనమాకండి. మన దేవుడా, మా దేవుడా? సమాధానం కావాలి మనకి. ఆమేన్. మనిషి బ్రతకాలంటే ఏం కావాలి? సమాధానం కావాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఏం కావాలి? సమాధానం కావాలి. చివరిగా 4వది, మనిషికి సంతోషము కావాలి. ఏం కావాలి చెప్పండి? సంతోషం కావాలి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. అయ్యా నీ స్వాపాప, అయ్యా మేము వెళ్తాం తొందరగా అంటారా? నీ స్వాపాప అండి పాస్టర్ గారు. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే విశ్వాసులు అందరూ వెళ్ళిపోయారంటే వాక్యం చెప్తుంటే కాసేపు మీరు కూడా పోయేటట్టున్నారు. ఇక్కడ పోతారా? పోవాలనుకుంటున్నారా లేదా? అనుకోవట్లేదంట పాపం. వందనాలమ్మ మీ అందరికట్టయితే. నాకు ఉంది పోవాలని తొందరగా. ఆయన పోనీట్లా. చెప్పు అది కూడా అని. నేను స్తోత్రం కలుగునగాక. యేసయ్యను మోసే గాడిదని నేను. ఎవరినే? ఊరు తీసుకెళ్ళి గాడిదలు మేము. ఈ గాడిద నిద్రపోతుంది, ఇది నిద్రపోయే గాడిద ఇది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇది నిద్రపోతుంది గాడిద ఇక్కడ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అలిసిపోయింది యేసయ్యను మోయలేక. దేవుని స్తోత్రం కలుగునగాక. యేసయ్యను మోసే గాడిదలం మేము. యేసయ్య దాసులమమ్మ, మన అందరి కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య దాసులమమ్మ. ఎవరి దాసులు? యేసయ్య దాసులు. గాడిద కూడా ఇలువ వచ్చింది చూసారు. యేసయ్య కూర్చుంటే యేసయ్య నీ ఒంట్లోకి వస్తే ఇలువ, నీ ఇంట్లోకి వస్తే విలువ. దాని స్తోత్రం కలుగును గాక. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే అందరూ వెళ్ళిపోయారంట. పాపం ఒక ఆవిడ ఉందంట అట్ట ఏరా అన్నట్టుగా. ఇదికేం పేరు పెట్టానరా? ఇంకా పెట్టలేదా? సరే, పాత పేరుతోనే ప్రజెంట్ కొనసాగట్ట. దాని స్తోత్రం. ఏరా లాగా ఒక ఆమె కూర్చొని దాని స్తోత్రం కలుగునగాక ఇట్లా శ్రద్ధగా వాక్యం ఏంటుందంటండి. ఈయన ఇంకా దంచి చెప్తున్నాడంట వాక్యం. ఈలోపు కోటం అయిపోయిన తర్వాత, అమ్మా నేను వాక్యం చెప్తే అందరూ పోయారు, నువ్వు మాత్రం ఎందుకు పోలేదమ్మా అంటే, నేను ఎప్పుడో పోయేదాన్ని కానీ నువ్వు నిలబడ్డ సాఫన అదయ్యా అన్నదంట. నువ్వు నిలబడ్డా సాఫన అది ఇత్తి తొందరగా వెళ్ళిపోతా అన్నదంట. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. వామ్మా, నువ్వు సాఫ కోసమా ఇప్పుడు దాకా నన్ను భరించింది? దేవుని స్తోత్రం కలుగునగాక. అమ్మా మీ సాఫలు ఏమైనా ఉంటే తీసుకోండి ముందే. దేవుని స్తోత్రం. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడల్లా ఇట్లా గుద్దుతూ ఉంటాడంట దీన్ని, బల్లని. కొత్తగా ఒక విశ్వాసం వచ్చి, ఏంటయ్యా మీ పాస్టర్ గారు ఎప్పుడు బల్లని ఏం చేస్తున్నాడు? గుద్దుతూ ఉంటాడంటే. ఆయన ఇంతకుముందు పోస్ట్ మ్యాన్ లేండి అన్నాడట. ఆయన ఎవరు చూడండి, ఎట్టంటున్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎవరండి ఆయన? పోస్ట్ మ్యాన్. అందుకని లేతే ఏం చేస్తుంటాడు? స్టాంపులాగా గుర్తు. హల్లెలూయా. నేను పోస్ట్ మ్యాన్ని కదమ్మా. దేవుని స్తోత్రం. సంతోషం కావాలి మనిషికి. ఏం కావాలి? మీ ముఖాలు ఇప్పుడు వస్తుంది చూడండి, నవ్వు తెల్లగా కనపడుతున్నాయి. పాపం ఏంటి? పళ్ళు తెల్లగా మొహం కనపడట్లా. కొంతమందిని పాపం మొహమే కనపడదు. అన్నయ్య నేను కనపడుతున్నాను అన్నది ఒక ఆమె. ఈ చీకట్లో నిలబడి నేను కనపడుతున్నా అంటే, అమ్మ నాకేం కనపడుతుంది? నేను అన్నయ్య అందట. పళ్ళు మాత్రం కనపడతాయి, మనిషి కనపడట్లా. దాని స్తోత్రం. చేతులు ఎత్తరే చూడండి. అంటున్నాడు కానీ వాళ్ళకు హుషారు అట్లా. సంతోషంగా చెప్పండి. పక్క ఉంటే వాళ్ళు నిద్రపోయి కుమ్మండిట. ఒక కుమ్మితే ఒక దెబ్బకి నిద్రపోద్ది.
అది కావు చూడు పాపం దిగుతుంది చిన్నగా, కోటపుకొని దిగుతుంది తలకాయ, ఇటు దిగుతుంది చిన్నగా. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఇట్టు ఉంచినప్పుడు సాతానుడు వచ్చాడు కూర్చుంటాడు ఎడా, అందుకని ఉంచమాకండి, నిలబడాలా. ఆమేన్. చేతులు తట్టండి. ఓకే, మనిషి బ్రతకాలంటే ఏం కావాలి? సంతోషం కావాలి. సంతోషం అంటే ఏంటి? ఎక్కడ సంతోషం కావాలి మనకి? చాలామంది అంటారు, అన్నయ్య సంతోషంగా బ్రతకాలంటే అది కామెడీ పెట్టుకొని చూడమంటావా? యూట్యూబ్లలో కామెడీలు చాలా ఉన్నాయి. ఏది చాలా ఉంటాయండి కామెడీలు, ఆ కామెడీలు పెట్టుకొని చూడమాట. అయితే సంతోషంగా ఉండాలన్నావు కానీ నువ్వే మళ్ళీ సంతోషం. ఆ సంతోషం కాదు, దేవుళ్ళో యేసయ్య పరిశుద్ధాత్మలో ఆనందించాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆత్మనాద అదృశ్య దేవ అఖిల చరాలకు ఆధారుండా. ఆత్మనాద అదృశ్య దేవ. ఆమేన్. మీరు బాగా చప్పట్లు కొడితే మీకు ఆనందం వస్తుంది. ఆమేన్. ఎంతమందికి కావాలి ఆనందం? కావాలా లేదా? మీరు బాగా చప్పట్లు ఒకసారి కొట్టండి చప్పట్లు. ఎట్టుందంటే మీరు అప్పుడప్పుడు పండగలు చేస్తారు చూడండి, చక్రాలు బొక్కరాలు నూనెలు ఎత్తి చెట్టు 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 అంటారు చూడండి, అట్టున్నాయి. టపక్క టపక్క టపక్ అని రాట్ల శబ్దం పిట్ట కొడు కొడు. ఆత్మనాద అదృశ్య దేవ అఖిల చరాలకు ఆధారుండ. అనయము నిన్ను అది కొనియాడుతుని ఆనందింతును ఆశ తీర. అనయము నిన్ను మది కొనియాడుతుని ఆనందింతును ఆశ తీర. ఆనందింతు నీలో దేవా అనుక్షణము నిన్ను స్తుతించుచు. మధురమైన నీ నామమునే నీ నామమునే మధుర నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా. మరువక ధ్యానించెద ప్రభువా. శ్రేష్ఠ మగుని స్వాస్థ్యము కొరకై మేఘమందు రానయున్నా. శ్రేష్ఠ మగుని స్వాస్థ్యము కొరకై మేఘమందు రానయున్నా. ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు, అంతము వరకు భద్రపరచు. ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు, అంతము వరకు భద్రపరచు. హల్ చెప్పండి గట్టిగా. మన మోకాలుంచి పరిశుద్ధాత్మతో నింపబడి దేవునిలో ఆనందించాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఎక్కడ ఆనందించాలి? దేవుళ్ళు ఆనందించాలి. నెంబర్ 1 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 రాయబడింది. పౌలు అంటున్నాడు, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. దాని స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డలు ఆనందంగా ఉండాలంటే శాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి. సమాధానం ఇచ్చేవాడు యేసయ్య, శాంతి ఇచ్చేవాడు యేసయ్య, నిన్ను ఆనందింపచేవాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్పుడే దీని బిడ్డలారా ఆత్మలో ఆనందించాలి. రెండోది వాక్యములో ఆనందించాలి. దేంట్లో ఆనందించాలి? కీర్తన గ్రంథంలో రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించుచు దాని యందు ఆనందించువాడు ధన్యుడు. వాక్యాన్ని చదివి ఆనందించాలి. ఈ మధ్య నేను వాక్యం ఎక్కువ చదవలేకపోతున్నానని చాలా బాధ అనిపిస్తుంది నాకు. దాని స్తోత్రం కలుగునగాక. ఎందుకనంటే ఎక్కువ సమయం చదవలేకపోతున్నాను బాధ, అంటే తృప్తి కలగట్ల, ఇంకా 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 చదవాలి. వాక్యములో మనం ఆనందించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. వాక్యములో ఆనందించాలి, ఆత్మలో ఆనందించాలి, దేవుని బట్టి ఆనందించాలి, మందిరములో ఆనందించాలి, అని సన్నిధిలో ఆనందించాలి. మనం ఎన్నో రకాల ఆనందాలు ఉన్నాయి. ఈ ఆనందాలు ఆత్మీయులు పొందాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మలో ఆనందిస్తే శరీరానికి కూడా ఏమొస్తుంది? ఆనందం వచ్చేసింది. దిగులు ఉండదు, కలవరం ఉండదు, చింత ఉండదు, ఏ భయం ఉండదు. ఎప్పుడు దేవుళ్ళో హ్యాపీగా ఉంటాం.
దేవుళ్ళో సంతోషిస్తావు, దేవుళ్ళో ధైర్యంగా ఉంటావు. దేవుడు నాకు సంతోషం కావాలి, సంతోషం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి. దేవుడు ఇస్తాడా, ఇవ్వడా? అప్పుడు బిడ్డలారు, ఏడుస్తున్న వారి ఏడుపులు వింటాడు ఆయన, కన్నీళ్లు చూస్తాడు, బాధను గ్రహిస్తాడు. శాంతి సమాధానం ఇచ్చే దేవుడు మన యేసయ్య. నీకు ఎక్కడ ఆనందం కలగదు, దేవుళ్ళో కలిగిద్ది ఆనందం. అప్పుడు బిడ్డలారు, ఆనందంగా బ్రతకండి, మీరు ఆనందంగా ఉండాలి. కొంతమంది అంటారు, ఈ ఇల్లు నరకమయ్యా, మాకు ఇక్కడ ఆనందం లేదయ్యా, సంతోషం లేదయ్యా, ఎప్పుడు ఏడిపోయినాయ్యా, ఎప్పుడు ఏడిపోయి బయటికి నవ్వుతా కనపడతాం కానీ అయ్యా లోన చాలా వేదన ఉంటుందయ్యా. ఎంతోమంది నాకు చెప్పేవాళ్ళు ఇట్లాంటి విషయాలు. అస్సలు సంతోషం లేదయ్యా, ఎప్పుడు వేదన అయ్యా, వేదన వేదన. నేను స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడకు నీవు బాధను తలంచి, దిగులొందకు నీవు కలిగే వేదన గురించి. నీ చెయ్యి పట్టుకున్నవాడు నరుడు కానే కాడు, నీ చెయ్యి పట్టుకున్నవాడు. ఈరోజు ఆయన మీకు ఆనందం ఇవ్వబోతున్నాడు, సంతోషం ఇవ్వబోతున్నాడు. బిడ్డ, దేన్ని బట్టి ఏడుస్తున్నావు, దేన్ని బట్టి దుఃఖపడుతున్నావు, దేన్ని బట్టి బాధపడుతున్నావు? నా యేసయ్య నీకు ఆత్మలో ఆనందం కలుగు చేయనుగాక, వాక్యములో కలిగే ఆనందం కలుగు చేయనుగాక, ఆయన బట్టి కలిగే ఆనందం కలుగు చేయనుగాక, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం నీకు ఇచ్చునుగాక. నీ బాధలను బట్టి, దుఃఖాన్ని బట్టి, నీ వేదన బట్టి దిగులు చెందమాకండి. ఆయన మనతో ఉంటే సంతోషమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మనలో ఉండాలి, యేసయ్య మనలో ఉండాలి, మనతో ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఏడుస్తున్న కుటుంబాలు, ఎంతోమంది బాధపడుతున్న కుటుంబాలు, చూడటానికి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, అన్నీ ఉన్నాయి, కానీ కుటుంబంలో ఏం లేదు, సంతోషం సమాధానం లేదు. ఎప్పుడు చూసిన మొహాలు మాడిపోయి ఉంటాయి, ఉసూరు మొహం వేసుకుని ఉంటారట. సంతోషం లేదు, ఏం చేస్తారు? నవ్వాలనుకున్నా కూడా నవ్వలేరండి వాళ్ళు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇట్లా ఎక్కువగా సంతోషం లేని వారికి రోగాలు తొందరగా వస్తాయి, మానసికంగా దిగులు పడిపోతుంటారు, ఎన్నో రకాలైనటువంటి బాధలు కలుగుతాయి. అప్పుడు ఏదైనా బిడ్డలారా, సంతోషం కలుగు చేసే దేవుడు. ఒకసారి తల మీద ఇలా చేయబెట్టుకుని, నాకు సంతోషం కావాలి అని ప్రార్థన చేయండి. నాకు ఆనందం కావాలి ప్రభువా, సంతోషం కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి, సమాధానం కావాలి. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పోతుంది నీకు సమాధానం? ఎందుకు పోతుంది నీకు ఆనందం? ఎందుకు పోతుంది నీకు సంతోషం? కారణం ఏంటి? సమస్యలయ్యా, బాధలయ్యా, దిగులయ్యా, ఏదో ఒక దాని గురించి కలవరమయ్యా. ఆమేన్. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఏదో పాటను చూడండి, సంతోషమే సమాధానమే, సంతోషమే. ఈ సంతోషం నీకు కావాలనా? ఈ సంతోషము నీకు కావాలనా? ఈ సంతోషము. డబ్బును బట్టి సంతోషపడేవాడు డబ్బున్నంత వరకు సంతోషంగా ఉంటాడు, ఆ డబ్బు లేకపోతే సంతోషంగా ఉండలేడు. ఈ లోకములో పేరు ఘనతలను బట్టి సంతోషపడేవాడు అవి ఉన్నంత వరకు సంతోషంగా ఉంటాడు, అవి లేకపోతే ఉండలేడు. ఈరోజు నా ప్రియని బిడ్డలారా, మనం వాటిలో కాదు సంతోషపడాల్సింది, ఆత్మలో, వాక్యములో, ప్రభు సన్నిధిలో మనం సంతోషించాలి. ఆ సంతోషాన్ని దేవుడు మనకిస్తే నా ప్రియని బిడ్డలారా, మనము మేలు నొందుచు ఈ భూమి మీద బ్రతకగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. 4 విషయాలు చెప్పాను మీకు. మనిషి భూమి మీద మేలు నొందుచు బ్రతకాలంటే నెంబర్ 1 ఏం కావాలి? కాపుదల కావాలి. నెంబర్ 2 ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. నెంబర్ 3 సమాధానం కావాలి. నెంబర్ 4 సంతోషం కావాలి. అందరూ ఒకసారి పైకి లేచి నిలబడి, ప్రభువా ఆ సంతోషము సమాధానము, ఆ సంతోషము సమాధానం కాపుదల మాకు కావాలి, కాపుదల మాకు కావాలి. చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. దావీదును కాపాడినట్టుగా మమ్మల్ని కాపాడండి. దావీదు ఎక్కడికి పోయినా కాపాడావు. దావీదు నీకు ఇష్టడుగా బ్రతికాడు. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఈ ఉద్దేశం నెరవేర్చాలి. ఇష్టం వచ్చినట్టు
చుట్టూ నీ కంచె వేయండి. మా చుట్టూ నీ కంచె వేయండి. మా జీవితాలు పొడగలాంటివయ్యా, మా జీవితాలు కొండలాంటివయ్యా, ఎన్నో ఆకులాంటివి. ఆరోగ్యం వెళ్ళాలి నాయన, నీ మాట శ్రద్ధగా విని ఒకవేళ మీ రోగులమైతే స్వస్థత పొందాలనుకుంటున్నారు. ఎంతమంది ఇక్కడ రోగులుగా ఉన్నారో, నా దేవుడు గాయపడిన హస్తం మీ మీద చాపుతున్నాడు. ఆయన మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఆయన మిమ్మల్ని కనికరిస్తే స్వస్థత మీకు కలుగుతుంది. స్వస్థత మీకు కలుగుతుంది. అది ఏ జబ్బైన, వ్యాధైన, బలహీనతైన నా యేసు నామములో స్వస్థత కలుగును. సమాధానం లేదా? సమాధానం ఇస్తాను. సమాధానం ఇస్తాను. ఆయనతో సహవాసం చేయి. ఆయనకి ఇష్టంగా బ్రతుకునే సమాధానం ఇస్తాను. సమాధానం లేకపోతే ప్రేమ కలవరాలను వేధిస్తుంది. సంతోషం అంటున్నాడు, నా ఆత్మలో ఆనందింపజేస్తారా, నా సన్నిధిలో ఆనందింపజేస్తారా? దేవుడిని పిలుస్తున్నాడు. ఆయన సన్నిధిలో సంతోషం, ఆత్మ ద్వారా మనం సంతోషించగలం. దేవుడు మనకి సంతోషం, పరలోక ఆనందం, పరలోక సంతోషం. భూమి మీద కలిగే సంతోషం కాదు, అదే ఆత్మలో కలిగే మేలు నిందుచు బ్రతకాలి అంటే ఈ 4 అనుభవాలు ఉండాలి బిడ్డ. నీకు కాపుదల ఉండాలి, నీకు ఆరోగ్యం ఉండాలి, నీకు సమాధానం ఉండాలి, నీకు సంతోషం ఉండాలి. ఈ 4 కలుగు చేసేది నా దేవుడే. 4 అనుభవాలు తీసుకెళ్తున్నాడు. స్తోత్రం దేవా యేసయ్యా. అయ్యా, ఈ రాత్రి కాలం తండ్రి ఈ ప్రాంతంలో ప్రభువా నీ నామం ఘనపరచబడట్లుగా ప్రభువా మేలు నొందు అనేక దినములు బ్రతకాలంటే ప్రభు ఎలా నడుచుకోవాలో లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, నీ మేలు పొందుకునేటువంటి వారిగా తండ్రి యేసయ్యా, అయ్యా అనేక దినములు తండ్రి యేసయ్యా నీలో ఆనందించినట్లు తండ్రి యేసయ్యా విన్నటువంటి వాక్య ప్రకారంగా, లేఖన ప్రకారంగా తండ్రి యేసయ్యా ఈ ప్రాంతంలో నుండి ప్రజలు నడుచుకున్నట్లు కృప చూపించండి. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి యేసయ్యా మీ యొక్క ఆశీర్వాదం పొందుకునేలాగా తండ్రి యేసయ్యా, అయ్యా నీ నామాన్ని తండ్రి ఘనపరచుట్లుగా ప్రభు, అయ్యా నీ కృపలో తండ్రి స్థిరపరచిన ప్రభు స్తోత్రాలు. అయ్యా నీ కాపుదల పొందుకునే వారిగా తండ్రి, అయ్యా నీ ఎందుకు తండ్రి యేసయ్యా ఆనందించేలాగా తండ్రి యేసయ్యా నీ మేలు పొందుకునేటువంటి వారిగా నీ బిడ్డలందరూ పక్షం తిరగండి ప్రభు. నీ కృపలో తండ్రి ప్రతి ఒక్కరు కూడా స్థిరపరచడంలో సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. కృపగల తండ్రి, ఈ బిడ్డలందరూ మేలును అందొచ్చు బ్రతుకున్నట్లు కృప చూపండి. అందరికీ నీ కాపుదల దయచి, అందరికీ ఆరోగ్యము దయచి, అందరికీ సమాధానం కలుగుచ్చి, సంతోషం ఆనందం కలుగుచ్చేయండి. వాటికి అర్హులుగా మార్చండి. అయ్యా నీకు స్తోత్రాలు. మేలు నందుచు బ్రతకాలి, దుఃఖముతో, వేదనతో, కలవరంతో కాదు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఇక్కడ. రాత్రి నాయన వారి బంధకాలు తెంపి గొప్ప విడుదల కలుగు చేసి నాయన నీ బిడ్డలలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ కలుగుచ్చేయండి, రక్షణ కలుగుచ్చేయండి. నీ సన్నిధికి నడిపించండి, నీ సన్నిధిలో నాటండి, స్థిరపరచండి. ఏ మాట వృధా కాకుండా ఈ రాత్రి నీ బిడ్డలు వారి మనసులో స్థిరపరచుకొని ధ్యానించినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం కూడి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.